అధ్యాయము పరమగీతాల గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనంలో మొదటి 2 లైన్లు చదవండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చాలండి అమ్మ, అందరు నా వైపు చూడండి. ఈ మాట అందరు నాతో చెప్పండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మళ్ళీ చెప్తారా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చాలండి. ఈ మాట మనం ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు మాట అడుగుతాను, మీరందరూ చెప్పండి. కొంతమంది యవనస్తులు సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అందులో కొంతమంది ఏం చేశారంటే సముద్రం ఒడ్డున ఇసుకలో ఆడుకున్నారు. సాయంత్రం వరకు అలాగే కాలం గడిపి వాళ్ళు ఇంటికి వచ్చారు. మరికొంతమంది ఏం చేశారు, సముద్రం లోపలికి కొంచెం దూరం దిగి ఒక అబ్బాయి బాల్ విసురుతూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే ఆ బాల్ను పట్టుకోవడానికి మొత్తం మీద ఆ బాల్తో ఆడి ఆడి సాయంత్రం వరకు ఆ నీటిలో గడిపారు వాళ్ళు. ఇంకొంతమంది ఏం చేశారంటే ఆ సముద్రంలో ఇంకొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళు వలేసి చేపలు పట్టారు. ఏం పట్టారమ్మా? చేపలు పట్టారు. ఇంకొంతమంది ఏం చేశారంటే సముద్రం మధ్యకెళ్ళి అడుగు భాగానికి దిగి ఆల్చెప్పలు ఉంటాయి కదా, ఆల్చెప్పలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి, నలుగురు ఎక్కడికి వెళ్ళారు? 4 గుంపుల వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు? సముద్రం దగ్గరికి వెళ్ళారు. మొదటి గుంపు వాళ్ళు ఇంటికి ఏం తెచ్చుకున్నారు? ఇసుక తెచ్చారు. చెప్పండి, ఏం తెచ్చారు? తల్లోని జేబుల్లోని వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా అది ఎలా వచ్చేద్ది కదా, ఇసుక తెచ్చుకున్నారు. రెండో వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? రెండో వాళ్ళు తడిచిన బట్టలతో వచ్చారు. పిండితే ఏమొస్తాయి? నీళ్లు తెచ్చుకున్నారు. మూడో వాళ్ళు ఏం తెచ్చారు? చేపలు తెచ్చారు. 4గో వాళ్ళు బద్దలు కొడితే ముత్యాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు నలుగురు సముద్రం దగ్గరికి వెళ్ళారు కదా, విలువైన వాటిని ఎవరు తెచ్చుకున్నారు? ఒకళ్ళే తెచ్చుకున్నారు. ఒక గుంపు వాళ్ళే తెచ్చుకున్నారు. ఆ ముత్యం ఏంటో తెలుసండి? దేవుని యొక్క వాక్యమే అమూల్యమైన ముత్యం. అలాగే ప్రభు అన్నారు, ముత్యాలు ఎవరి ముందు చల్లొద్దు అన్నారు. అంటే వాక్యానికి ఆయన పెట్టిన పేరు ఏం పేరు? ముత్యము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం పట్టుకెళ్తారు చెప్పండి అమ్మా? ఇసుక ఎంతమందికి కావాలి? నీళ్ళు ఎంతమంది పట్టుకెళ్తారు? చేపలు ఎంతమందికి కావాలి? తర్వాత ముత్యాలు ఎంతమందికి కావాలి? ముత్యాలు కావాల్సిన వాళ్ళు అందరూ చేయెత్తి స్తోత్రం చెప్పండి. మీరందరూ తెలివైన వాళ్ళు, అందుకని విలువైనయే కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో నాయన, మరి ఎంతో ఆశతో ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన దైవజనులు ఏర్పాటు చేశారు. ఈ రాత్రి సంఘం దీవించబడాలని, సంఘం నాయన ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, ఈ రాత్రి వారి అవసరాలన్నీ కూడా నీ సన్నిధిలో తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఏర్పాటు చేశారు నాయన. మరి ఈ సమయంలో ప్రభువా, అల్పుడను నీ దాసుడను ఈ స్థలానికి మీరు నడిపించారయ్యా. నీ దాసుని పూర్తిగా మరుగు చేయండి నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలకు ఏది అవసరమో ఆ మాటలే బోధించి నాయన బలపరిచి పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటి చెప్పండి? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. పరమగీతాలు గ్రంథం గురించి ఒక మాట చెప్పాలంటే ప్రేమ గీతము అని అర్థం. పరమగీతం అంటే అర్థం ఏంటండి? ప్రేమ గీతం. ఇది ఎవరెవరికి సంబంధించిన ప్రేమ గీతం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికిని, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి మధ్యనున్న మాటలే ఈ పరమగీతం. ఏమండి? అయితే పరమగీతాల గురించి ఒక మాట చెప్పాలంటే పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థమైతే అనర్థం. ఈ మాట మీకు అర్థమైందండి? పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థమైతే అనర్థం. అందుకని పరమగీతాలు అక్షరార్థంగా చదవకూడదు. అక్షరార్థంగా చదివితే కొన్ని అపోహలు కలిగే ప్రమాదం ఉంది. అందుకని పరమగీతాలు ఎలా చదవాలి? ఆత్మీయంగా చదవాలి.
ఆత్మీయంగా ధ్యానం చేయాలి. అప్పుడే పరమగీతాల్లో ఉన్న మాటలు మనకు బాగా అర్థమవుతాయి. ఇంకో మాట కూడా చెప్తాను వినండి. పరమగీతాల్లో విస్తారమైన మాటలు ఏమీ ఉండవు. ఏ మాటలు ఉంటాయి? కొన్ని ప్రియుడు మాటలుంటాయి, కొన్నేమో ప్రియురాలు మాటలుంటాయి, కొన్నేమో యెరూషలేము కుమార్తెల మాటలు ఉంటాయి. ప్రియుడు అనగానే ప్రభు గుర్తుకు రావాలి, ప్రియురాలు అనగానే సంఘం గుర్తుకు రావాలి. యెరూషలేము కుమార్తెలు అంటే ఇక నామకార్థ సంఘం. ఏ సంఘం అది? నామకార్థ సంఘం మాట్లాడే మాటలని మనం అర్థం చేసుకుంటే సరిపోదు. ఇంకో మాట చెప్తానండి. పరమగీతాలు ఎప్పుడైనా మనకు సులువుగా అర్థం అవ్వాలంటే అవి ప్రియుడు చెప్పిన మాటల, అంటే ప్రియురాలు కోసం ప్రియుడు మాట్లాడిన మాటల, లేక ప్రియుడు కోసం ప్రియురాలు మాట్లాడిన మాటల అనేది మనకు అర్థమైతే పరమగీతాలు సులువుగా అర్థమవుతాయి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ మాట ప్రియుడు మాట, ప్రియురాలు మాట? చెప్పండి, ఎవరి మాట అండి? ఎవరి మాట ఇది? ప్రియురాలు మాట. ప్రియురాలు ఏమని మాట్లాడుతున్నారు? నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకొస్తాం అని మాట్లాడుతున్నారు. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆకర్షించబడేది ఎంతమంది? పరిగెత్తుకొచ్చేది ఎంతమంది? అమ్మా, ఆకర్షించబడేది ఎంతమంది? పరిగెత్తుకొచ్చేది ఎంతమంది? అమ్మా, ఆకర్షించబడేది ఒక్కరే. నన్ను ఆకర్షించు అంటున్నారు. పరిగెత్తుకొచ్చేది ఎవరు? మేము అనగా అనేకులు. నన్ను అంటే ఏకవచనం, మేము అంటే బహువచనం. ఇప్పుడు చెప్పండి, ఆకర్షించబడేది ఎంతమంది? ఒక్కరే. పరిగెత్తుకొచ్చేది మాత్రం అనేకులు. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? చెప్పండి. ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? అమ్మా, ఒకటి అయస్కాంతానికి ఆకర్షించే గుణం. రెండోది ఎవరికి ఉంది? రెండోది ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? భూమికి కూడా ఆకర్షించే గుణం ఉంది. ఏదైనా వస్తువు పైకేస్తే కిందకు వచ్చేది. మూడోది ఆకర్షించే గుణం ఎవరికి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. స్తోత్రం చెప్పండి. ఒకటేమో అయస్కాంతానికి ఆకర్షించే గుణం ఉంది, రెండోది భూమికి ఆకర్షించే గుణం ఉంది, మూడోది యేసయ్యకు కూడా ఆకర్షించే గుణం ఉంది. ఇంకో మాట చెప్పనా? అయస్కాంతం అన్నిటినీ ఆకర్షిస్తుందా? కొన్నిటిని ఆకర్షిస్తుందా? అమ్మా, ఆ కొన్ని ఏంటి? కేవలం ఇనుప ముక్కలనే ఆకర్షిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూడా అంతే. అందరినీ ఆకర్షించడు, ఆయన కొందరిని ఆకర్షిస్తాడు. ఎవరినంటే నేను పాపులను పిలవచ్చుతను కానీ నీతిమంతుల్ని పిలవరాలేదన్నాడు. ఎవరైతే నేను పాపిని అంటారో వారినే ప్రభు ఆకర్షిస్తాడు, వారే ప్రభుకు కావాలి. లేదు నేను నీతిమంతుని అన్నారనుకోండి, వాళ్ళతో ప్రభుకు పని లేదు, ప్రభుతో వాళ్ళకు కూడా పని లేదు. కాబట్టి ఆయన పాపులనే ఆకర్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రియురాలు ఏమంటుందంటే, ప్రియుడా నన్ను ఆకర్షించుము, నేను వెళ్ళి అనేకులను ఆకర్షించి మేమందరం కలిసి నీ వద్దకు ఏం చేస్తాం? పరిగెత్తుకొస్తాం అంటుంది. అయితే ఈ రాత్రి ఆకర్షించబడేది ఎలాగో, పరిగెత్తుకొచ్చేది ఎలాగో వాక్యంలో నుండి నేర్చుకుందాం. చదవండి. ఇప్పుడు యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి అమ్మ. నూను కుమారుడైన యెహోషువ వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చాలండి, ఇలా చూడండి అమ్మ. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి కనానుకు నడిపించిన నాయకుడు ఎవరు అమ్మా? మోషే గారు. ఎవరండి? మోషే గారు. అయితే ఈ మోషే గారు కనాను సరిహద్దులకు వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, మోషే నీవిక కనానులోకి రావడానికి కుదరదు, ఇక్కడితో నీ ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. మరి ఈ ప్రజల సంగతి ఏంటి ప్రభు అంటే, నువ్వేం కంగారు పడొద్దు, నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆయన ఈ ప్రజలను కనానుకు నడిపిస్తాడని చెప్పాడు. దేవుడు ఏం చూస్తాడు అని మనం అనుకుంటే,
చాలామంది ఏమనుకుంటారు, నేను ఖరీదైన బట్టలు వేసుకుంటే, విలువైన ఆభరణాలు వేసుకుంటే నన్ను ప్రజలు చూసి విలువగా నన్ను గుర్తిస్తారేమో అని అనుకుంటారు. మనుషులు అలా చూస్తారేమో, కానీ దేవుడు ఏం చూస్తాడంటే పరిచర్యను చూస్తాడు. స్తోత్రం చెప్పండి. యెహోషువ మోషేకి ఏమై ఉన్నాడంట? పరిచారకుడై ఉన్నాడు. యెహోషువ గురించి దేవుడు మాట్లాడినప్పుడల్లా నూను కుమారుడును నీ పరిచారకుడు అన్నాడు. అంటే దేవుడు యెహోషువలో ఏం చూశాడంట? పరిచర్య చూశాడు ప్రియులారా. అందుకని పరిచర్య ఎప్పుడు నమ్మకంగా చేయాలి. దేవుడు ఎవరికే పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య శక్తి లోపం లేకుండా చేయగలిగినప్పుడు ఆ పరిచర్యను చూసిన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పాస్టర్ గారి అబ్బాయినే. అయితే మా సంఘంలోనికి ఎవరైనా సేవకులు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నేనేం చేసేవాడిని అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు కాళ్ళు నొక్కమంటారా? మీరు చాలా గంటలు గంటలు నిలబడతారు, చాలా గంటలు గంటలు ప్రయాణం చేస్తారు, కాబట్టి మీ కాళ్ళు చాలా నొప్పులు అలాగే వాపులు ఉంటాయి, బాధలు వస్తాయి, నొక్కమంటారా అంటే కొంతమంది అలాగే నాయనా అనేవారు, కొంతమంది అలవాటు లేదు బాబు అనేవారు. అలవాటు ఉన్న వాళ్ళకి కాళ్ళు నొక్కి ఆ నూనె జండుబాం రాస్తే ప్రశాంతంగా కొంచెం నిద్రపోతూ ఉండేవారు వాళ్ళు. అలాగే కొంతమంది బాబు కొంచెం నేను బట్టలు తెచ్చుకోలేదు, ఒక జత తెచ్చుకున్నాను, కొంచెం ఏదైనా అది కొంచెం ఉతికేసి ఇస్త్రీ చేయాలయ్యా అంటే చాకలికి వేస్తే టైము ఆలస్యం అయిపోద్ది, వాళ్ళు ఇస్తారు ఎవరో. సాయంత్రం మీటింగ్కి ఇవ్వాలి కాబట్టి ఆ షర్ట్ నేనే శుభ్రంగా ఉతికేసి, నాకు కొంచెం టైలరింగ్ అలవాటు ఉంది కాబట్టి నేను ఇస్త్రీ చేసి ఇచ్చేవాడిని. అప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేసేవారంటే, దేవా ఈ బిడ్డని రేపొద్దున పరిచర్లో వాడుకో ప్రభువా అని మనసారా వాళ్ళు దీవించేవారు. ఆ దీవెన నా పరిచర్యలో నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. డబ్బులు ఇస్తే అప్పుడే అయిపోతాయి, కానీ ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా మనం పొందుకుంటాం ప్రియులారా. అందుకని మీరు పరిచర్య విషయంలో ఎలా చేయండి? నమ్మకంగా చేయండి. ఎలా చేయండి? నమ్మకంగా చేయండి. మరి ఫిబ్రవరిలో మా దగ్గర సభలు జరిగినాయి. ఒక దైవజనుడు వచ్చారు. ఆయన ఎలా చెప్పారు? ఎలా అంటే, వాళ్ళ ఆత్మీయ తల్లి పెద్దగా చదువుకోలేదు. ఆవిడకి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ స్త్రీ కాబట్టి కొంతమంది స్త్రీలను ఆవిడ పట్టుకున్నారు, రక్షణలోకి నడిపించారు. ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక 5-6 స్త్రీలు ఉండేవారంట. అయితే ఆయన పేరు మోజస్ దైవజనుడు. ఈయన ఒక్కడే యవనస్తుడు అనమాట. ఆవిడతో పాటు ఈయన కూడా సేవలో సహకరిస్తూ ఉండేవారు. ఆవిడ అప్పట్లో మరుగుదొడ్లు ఉండేవి, చుట్టూరు దళ్ళు కట్టి స్నానాలు చేసేవారు. స్నానం చేసి వచ్చేసి ఆవిడ బట్టలు మార్చుకుని, నాయనా మోజస్ ఆ చీర అక్కడ ఉంది, కొంచెం దాన్ని గుంజేసి ఆరబెట్టి నాయన అంటే ఆ చీర ఆరబెట్టేవాడంట. ఆవిడ ఒక్కోసారి, నాయన వీపంతా మంటగా ఉందరా బాబు, కొంచెం వీపు గోకు నాయన అంటే వీపు గోకితే ఈ మిగతా ఆడవాళ్ళు, ఏం మోజస్ నీకు బుద్ధి లేదా? ఆవిడ పెద్ద ఆవిడే, 65 సంవత్సరాలు. బట్టలు ఆరబెట్టమంటే చీరలు ఆరబెడతావా? వీపు గోకమంటే వీపు గోగుతావా? సిగ్గులేదు అనేవారంట. అప్పుడు ఈయన అనేవాడంట, మీరేమనుకుంటే అనుకోండి, ఆవిడ నాకు ఆత్మీయ తల్లి, నా తల్లికి నేను సేవ చేసుకుంటున్నాను అంతే, నా తల్లికి నేను సహాయపడుతున్నాను, మీరేమంటే అనండి, నేను మా అమ్మకి అలాగే చేస్తాను అనేవాడంట. ఇలా ఉంటూ ఉండగా ఆవిడ మంచం మీద పడుకుంటే ఆ అబ్బాయి కింద పడుకునేవాడంట. ఒకరోజు సడన్గా 12 గంటలు లేచి, బాబు మోజస్ అని పిలిచిందంట ఆమె. అమ్మగారండి అన్నాడు. అప్పుడు ఆవిడ అందంట, బాబు నా ఆస్తి రేపొద్దుట నా పిల్లలు పంచుకుంటారయ్యా, కానీ నా అభిషేకం మాత్రం దేవుడు నీకే ఇస్తానని చెప్పమన్నాడని చెప్తున్నాడు. స్తోత్రం చెప్తాం. నా ఆస్తి ఎవరు పంచుకుంటారు? నా పిల్లలు పంచుకుంటారు. నా అభిషేకం మాత్రం ఎవరికి? నీకే అని చెప్పారంట ఆవిడ. ఇప్పుడు ఆ దైవజన్ చెప్తున్నాడు, ఆ పిల్లలు ఆస్తే పంచుకున్నారు, కానీ ఆ అభిషేకం నాకు వచ్చింది, నేను ఇప్పుడు 60 సంఘాలు కట్టి 60 మంది సేవకులను నేను పోషిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చూస్తాడమ్మా? పరిచర్య చూస్తాడు. అందుకని మీరు విసుక్కోకుండా పరిచర్య చేయండి. మనుషులు కనపడాలని చేయకండి, మనుషులు పొగడాలని చేయకండి. ఎవరు చూస్తున్నారు? మనుషులు ఎవ్వరు లేరు, కానీ నా పరిచర్య నా దేవుడు చూస్తున్నాడు, ఆయనే ప్రతిఫలం ఇస్తాడని పరిచర్య చేయండి. కాబట్టి యెహోషువలో దేవుడు ఏం చూశాడు?
పరిచర్య చూశాడు. ఇప్పుడు నాయకుడు అయిపోయాడు యెహోషువ. నాయకుడు అయిన తర్వాత కనాను సరిహద్దుల దగ్గరికి వచ్చాక దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువతో, యెహోషువ నీవు కనానుకు వెళ్ళాలి కాబట్టి మధ్యలో కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళాలి. వాళ్ళతో నువ్వు ఇలా మాట్లాడు, అయ్యా మీ ప్రాంతం మీదుగా మేము వెళ్తాం, మీ బావుల్లో నీళ్లు తాగం, పండిన పంటల యొక్క వెన్నులు కూడా మేము త్రుంచం, మా దారిని పడి మేము వెళ్ళిపోతాం అని మర్యాదగా అడగండి. ఎవరైతే మీకు సహకరించి దారిచ్చారో మీ దారిని పడి మీరు వెళ్ళిపోండి. ఒకవేళ ఎవరైతే ఇవ్వలేదో వారితో యుద్ధం చేసి మీరు ఏం చేయండి, దాన్ని స్వాధీనపరుచుకొని ముందుకు సాగండి అని చెప్పాడు. అదే క్రమంలో ఇప్పుడు వాళ్ళు యెరికో పట్టణం దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారండి? యెరికో పట్టణం దగ్గరకు వచ్చారు. ఈ యెరికో పట్టణం చాలా పురాతనమైన పట్టణం. ఈ యెరికో పట్టణం చాలా విశాలమైన పట్టణం. యెరికో పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యెరికో పట్టణం చుట్టూ చాలా ఎత్తైన వెడల్పైన గోడ ఉంది. ఆ గోడ ఎంత వెడల్పు అంటే ఇటువైపు నుంచి ఒక రథం వెళ్ళి అటువైపు నుంచి ఒక రథం వచ్చిందనుకోండి, ఒకదానికొకటి ఏమవ్వంట, తగులుకోకుండా వెళ్ళిపోతాయి. అంత వెడల్పైన గోడ. అలాగే దానికి గవిన తలుపులు 2 ఉంటాయి. ఉదయం 6 గంటలకు తీస్తారు, ఎవరన్నా బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. కారణం ఏంటంటే క్రూర మృగాలు కానీ శత్రువులు కానీ లోపలికి రాకుండా గవిన తలుపులు మూసేస్తారు. ఇప్పుడు అదే పట్టణంలో రహాబు అనే ఒక వేశ్య కూడా నివసిస్తుంది. ఆమె ఇల్లు ఎక్కడ కట్టుకుందంట? ఆ ప్రహారీ గోడ పైన కట్టుకుందంట. ఆమె ఇంటి ద్వారం ఏమో పట్టణానికి లోపల ఉంటుంది, ఆమె కిటికీ ఏమో అవతల వైపుగా ఉంటుంది. పగలేమో పూటకోళ్ళ వాని వ్యాపారం చేస్తుంది, అంటే వడ్ల వ్యాపారం. రాత్రులేమో వ్యభిచారం చేస్తుంట. ఎవరు? రహాబ్ అనేటువంటి ఆ వేశ్య వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు యెరికో పట్టణం వాళ్ళు అడిగారు ఇశ్రాయేలీలు, అయ్యా మాకు కొంచెం దారిస్తే మా దారిని మేము పడి వెళ్ళిపోతామంటే అస్సలు కుదరదు, మేము ఎవరికి అవకాశం ఇవ్వం, ఎవ్వరు మా పట్టణంలోకి రాలేరు, మమ్మల్ని ఏమి చేయలేరు. కారణం మాకు చాలా పటిష్టమైన ప్రాకారం ఉంది, దానికి గవిన తలుపులు ఉన్నాయి, ఎవరు రావడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే మోషే దగ్గర నేర్చుకున్నాడు వేగు చూడడం. ఏం చూడడం అండి? కనాను వేగు చూడడానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఆ 12 మందిలో యెహోషువ కూడా ఒకడు. అలాగున్న ఇప్పుడు ఏం చేశాడంట, షిత్తీము నుండి రహస్యంగా 2 వేగులు వారిని పంపించాడట. ఎక్కడికి? యెరికోను వేగు చూడడానికి. వాళ్ళు వెళ్ళారు, యెరికో పట్టణం అంతా తిరిగారు, చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే రహాబ్ అనే వేసి ఇంటికి వచ్చారు. వాళ్ళ పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే వేగులు వాళ్ళు అని రాయబడింది. ఎవరని రాయబడిందమ్మా? వేగులు వాళ్ళు అని రాయబడింది. వాళ్ళిద్దరు రహాబ్ ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వ్యభిచారం చేయడానికి కాదు, కానీ ఆవిడ పూటకోళ్ళ వాని వ్యాపారం కాబట్టి భోజనం చేయటానికి అని వచ్చారు. వాళ్ళు భోజనం చేశారు, ముగించారు. ఈ లోపుగా రథాల శబ్దం వినబడిందంట. రహాబుకు అర్థమైపోయింది. వెంటనే వీళ్ళిద్దరిని మిద్ది మీదకి ఎక్కించేసి జనపనార కట్టలు అడ్డుగా పెట్టేసింది. అడ్డుగా పెట్టేగానే ఆ రథాలు వచ్చేసినాయి, సైనికులు దిగారు. ఏయ్ రహాబు, ఎవరో వేగుల వాళ్ళు మన పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారట, ఆ మనుషులు నీ ఇంటి దగ్గరకు వచ్చారని రాజుగారికి వర్తమానం అందింది, మర్యాదగా వాళ్ళని అప్పగిస్తావా లేదా అని గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఈవిడేమందంటే, అయ్యా అయ్యా కోప్పడకండి అయ్యా, నాది వడ్ల వ్యాపారం, చాలామంది నా ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఎవరో వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు. మీరు శీఘ్రంగా తరిమితే గవిని తలుపులు వేయబడకముందు ఒకవేళ మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోగలిగితే పట్టుకుంటారేమో, మీరు వెళ్ళండి అని చెప్పింది. అనగానే వాళ్ళు గబగబా గవిని అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. సాయంత్రం అయిపోయింది, గవిని తలుపులు వేసేసారు. వేసేయగానే ఇప్పుడు ఇవేం చేసిందంట, వాళ్ళు పండుకోవడానికి ముందు ఆ మిద్ది మీదకి ఎక్కిందంట. జనపనార కట్టలో ఉన్న మిద్ది మీదకి ఎక్కి వాళ్ళతో రహాబ్ ఇలా మాట్లాడుతుంది. చదవండి అమ్మా.
ఆ కింద 9వ వచనం నుంచి చదవండి. యెహోవా ఈ దేశమును యెహోవా ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోచేసెను యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకు మీరు ఏం చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. చాలండి అమ్మా. ఇప్పుడు బైబిల్ మూసేసిన వైపు చూడండి. దేవుని స్తోత్రం. ఇక నేను మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను. మీరు అటు ఇటు చూడకుండా నా వైపు చూస్తే కొన్ని మంచి మాటలు మీరు రాత్రి నేర్చుకుంటారు. రహాబు వాళ్ళున్న మిద్ది మీదకి ఎక్కి ఇలా చెప్తుందంట, అయ్యా మీ దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, అసలు మీ దేవుని గురించి ఎన్ని కార్యాలు చెప్పడానికి అసలు నా నోరు సరిపోదు, అన్ని కార్యాలు. అసలు మీ దేవుడు ఐగుప్తులోంచి మిమ్మల్ని ఎలా రప్పించాడో, ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ పాయలు చేసి ఆరిపోయేలా చేశాడో, అలాగే యోర్దాను తీరములో ఉన్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోను ఓగును మీరు ఎలాగా ఆ బలవంతులైన రాజులను మీరు ఎలా హతం చేశారో, అసలు మీ దేవుని గురించి వింటే ఎట్టి మనుషులకైనాను ధైర్యం చాలదయ్యా, గుండెలు కూడా కరిగిపోతాయి, అది మీ దేవుని గొప్పతనం. ఇవన్నీ చెప్తా ఉందంట. నేను మాట అడుగుతాను, చెప్పండి, మనం సువార్త అన్యులకు చెప్పాలా? అంటే మనం మన దేవుని గొప్పతనం అన్యులకు చెప్పాలా? అన్యులు దేవుని గొప్పతనం మనకు చెప్పాలా? మనమే అన్యులకి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఇప్పుడు రహాబు అన్యురాలా దేవుని బిడ్డ? అన్యురాలు. వేగులు వాళ్ళు దేవుని బిడ్డల అన్యులా? మరి ఎవరెవరికి చెప్పాలండి? వేగులు వారు ఎవరికి చెప్పాలి? రహాబుకి చెప్పాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రహాబే దేవుని గొప్పతనం ఎవరికి చెప్తుంది? వేగులు వారికి చెప్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు మీ దేవుని గురించి వింటే ఎట్టి మనుషులకైనా ధైర్యం చెడిపోద్ది. మీ దేవుడు నిశ్చయముగా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు అని నేను ఎరుగుదును. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఆ నీరుని ఎలా ఆరిపోజేశాడో, అమోరీల రాజుల్ని ఎలా హతం చేశాడో, ఇవన్నీ గొప్పతనాలు చెప్తుందంట ఆమె. చెప్పి ఆవిడ అంటుంది, అయ్యా నేను మీకు ఉపకారం చేశాను, సైనికుల చేతిలో పడకుండా మీ ప్రాణాలు కాపాడాను, మరి మీరు కూడా నాకు ఉపకారం చేయాలి. ఏంటా ఉపకారం అంటే, మీరు ఈ పట్టణాన్ని లేక ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నాకు మాట ఇవ్వాలి, నన్ను నా తండ్రి ఇంటిని కాపాడుతానని మాట ఇవ్వాలి అంటుందంట. అప్పుడు వాళ్ళు అన్నారు, అనలేదు కానీ నేను అంటున్నాను, అమ్మ అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు, మమ్మల్ని ఏం మాట్లాడినివ్వా అన్న. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారండి? రహాబ్ మాటలే ఉన్నాయి కానీ ఎవరు మాటలేవు అక్కడ? నిజమే, కొంతమంది వాళ్ళే మాట్లాడేస్తుంటారు అన్నీ. ప్రశ్న వాళ్ళదే, జవాబు కూడా వాళ్ళదే. కొంతమంది గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని ఏం మాట్లాడినెవరు, మొత్తం అన్నీ వాళ్ళే చెప్పేస్తూ ఉంటుంటారు. పాస్టర్ గారి పని ఏంటంటే ఇంకా అంటమే. ఇంకా కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసేద్ది. ఓ పక్క నుంచి భార్య చెప్పేస్తూ ఉంటుంది, ఓ పక్క నుంచి భర్త చెప్పేస్తూ ఉంటాడు, ఈ లోపల వాళ్ళ అమ్మాయి వచ్చేసి ఆవిడ చెప్పేస్తూ ఉంటుంది, ఈ లోపల వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడు ఆడు వచ్చేసి ఆడు కూడా చెప్పేస్తూ ఉంటాడు. అయ్యారు అలాగ అంటుంటే ఎన్నిసార్లు కెట్టాలా? ఎవరి వైపు తిరిగి అనాలి చెప్పండి? అలాగా చాలామంది చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే, అభిషక్తుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏది మాట్లాడతారో అది వినాలి. మనసోదంతా వాళ్ళకి చెప్పడం కాదు, కానీ వాళ్ళు చెప్పే దైవికమైన మాట ఏదైనా మనకు మేలవుద్దేమో ఆ మాట మనం వినాలి. వింటే మనం బాగుపడతాం. దేవుని స్తోత్రం. అయ్యా మీరు పౌలు గారు
వచ్చినప్పుడు లూదియా ఏం చేసింది? లూదియా పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆమె ఏం చేసిందంట? లక్ష్యం ఉంచిందంట. ఆ మాటల మీద లక్ష్యం ఉంచి విందంట. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. కాబట్టి దైవజనుడు మన ఇంటికి వస్తే చాపేసేసి మనం కూర్చుని ఒక కుర్చీ వేసి, అయ్యా మాతో 2 మాటలు చెప్పండి అయ్యా, మా పిల్లోడికో 2 మాటలు చెప్పండి అంటే ఏమో దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడిన మాట ఎలా మన జీవితాన్ని బాగు చేస్తుందో ఆ మాట మనకు మేలు. మీకు మాట చెప్పనా, దైవజనుడు గద్దింపు మేలే. దైవజనుడు ఒకవేళ ఏదైనా కొడితే కొట్టడం కూడా మేలే. దావీదు అంటాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వాళ్ళు నన్ను గద్దించుట తైలాభిషేకం, అటు అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. నేను సేవలోకి రాకముందు మా చిన్నాన్నగారు కాంట్రాక్టర్ అనమాట, బిల్డింగ్స్ ఆయన కాంట్రాక్ట్ తీసుకుని కట్టించేవాడు. ఆయన దగ్గర ఒక 20 మంది పనిచేసేవారు. నేను కూడా కాంట్రాక్ట్ పని నేర్చుకోవాలని మా చిన్నాన్నతో పాటు ఒకరోజు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. తిన్నగా పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన, మా ఊరు పక్కన. ఆ పాస్టర్ గారికి 70 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించుగా. ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి అన్నాడు, మా చిన్నాన్న పేరు పాపారావు, పాపారావు ఈ కుర్రాడు ఎవర్రా అని అడిగాడు. అదేంటి మా అన్నయ్య గారు అబ్బాయి అండి అని. ఎవరు మీ అన్నయ్య అంటే, అదే పాస్టర్ గారి కింద చేస్తున్నారు కదండి వాళ్ళ అబ్బాయి అండి అన్నాడు. నన్ను చూసి ఆయన అన్నాడు, ఒరే ఎదవ తత్తు కొడక, పాస్టర్ గారు అబ్బాయి ఉండి ఈ తాపి పని నేర్చుకోవడానికి వచ్చావా? పాంకుని పని, వెళ్ళు మీ నాన్నతో చెప్పి పాస్టర్ గారు అబ్బాయి సేవ చేయాలి అని తాతయ్య గారు చెప్పారని చెప్పు అన్నాడు. ఇదేంటి ముక్కు ముఖం తెలకుండా నన్ను ఏమని తిట్టాడు ఆయన, ఎదవ తత్తుకొడక అని తిట్టాడు. నాకు కోపం వచ్చిందండి. ఆయన ఎవరో తెలదు, ఇలా తిట్టేసాడేంటి, ఇంత మాట అనేసాడేంటి అని ఇంటికి వచ్చి మా నాన్నగారితో చెప్పాను, నాన్న ఇలాగ అన్నారు, ఆయన నల్లగుంటారు కదా పాస్టర్ గారు, లక్ష్మూర్తి గారు ఇలా తిట్టారని చెప్పాను. తిట్టారని చెప్పగానే ఆయనకేమైందో తెలీదు. సరే రేపు పొద్దున్న మనం వెళ్ళకు చోటకి వెళ్దామని నన్ను తీసుకెళ్ళి బైబిల్ ట్రైనింగ్లో పడేశారు. ఆయన తిట్టిన తిట్టు నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయి సేవకు వచ్చాను. దేవుని స్తోత్రం. ఆయన తిట్టకపోతే మా నాన్నగారికి కోపం రాదు, నన్ను ఎక్కడికి పంపరు, బైబిల్ ట్రైనింగ్ పంపరు, నేను ఏమైపోతుందో నాకు తెలియదు. కానీ ఆయన తిట్టిన ఆ తిట్టు కూడా నాకేమైంది. అందుకని సేవకుడు గద్దిస్తే లోబడాలి. ఒకవేళ ఏదైనా బుద్ధి చెప్తే దాన్ని మనం అంగీకరించాలి. నువ్వు కోపడ్డావా నీ ఎదుగుదల ఆగిపోయిందంతే, లోబడ్డావా నీ ఎదుగుదల కొనసాగుతూ ఉందని నమ్మండి. అంచేత దేవుని బిడ్డలుగా గమనించండి, మనం ఏదో మాట్లాడడం కాదు, సేవకుడు మాట్లాడితే మనం ఏం చేయాలి, వినాలి, నేర్చుకోవాలి. సరే ఇప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు అమ్మా, మాకు కొంచెం అవకాశం ఇవ్వా అని అడిగారు. అప్పుడు ఆవిడ అంది, అయ్యయ్యో అదేం మాట అండి బాబు, చెప్పండి బాబు అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా మా దేవుడు నిశ్చయముగా ఈ దేశమును మాకు ఇస్తున్నాడని, మా దేవుని గొప్పతనం ఇలా అలా అన్నీ నువ్వు చెప్పుకొచ్చావు కదా, అసలు మేము మారు వేషాల్లో ఉన్నాం. వేగుల వాళ్ళు ఎలా ఉంటారు, మారు వేషాల్లో ఉంటారు. మరి మేము దేవుని బిడ్డలమని నీకు ఎలా తెలుసు, దేవుని సేవకులమని నీకు ఎలా తెలుసు అన్నారు. అప్పుడు ఆవిడ ఏమని చెప్పమంటారా, అయ్యా నేను మీ దగ్గర యథార్థం చెప్తున్నాను, పగలు నేను వడ్ల వ్యాపారం చేస్తాను, రాత్రులు నేను వ్యభిచారం చేస్తానయ్యా. నేనే కాదు, అమాయకులైన ఓ 10 మంది ఆడపిల్లల్ని మీ అమ్మ నాన్న దగ్గర ఉంటే మీకు మంచి బట్టలు ఉండవు, మీకు కావలసిన వస్తువులు మీరు కొనుక్కోలేరు, నా మాట విని నేను చెప్పినట్టు వింటే మీకు కావలసిన డబ్బులు ఇస్తానని వాళ్ళని ప్రలోభపరిచి ఒక 10 మందితో పాటు నేను ఇలా ఈ వ్యభిచారం కొనసాగిస్తూ ఉన్నాను. చాలామంది పురుషులు నా దగ్గరకు వస్తారు రాత్రులు, పగలంతా జమీందారులా ఉంటారు, చాలా హుందాతనంగా ఉంటారు. కానీ రాత్రి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దిగజారుడు మాటలు, దిగజారుడు ప్రవర్తన, ఆ దిగజారుడు పనులు నేను ఎంతోమంది దగ్గర చూశానయ్యా. పగలు బాగానే ఉంటారు వాళ్ళు జమీందారులు, కానీ వాళ్ళు నీచ బుద్ధి నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అర్థమైందయ్యా. కానీ ఇంతమంది పురుషులను చూశాను నా జీవితంలో, కానీ ఈరోజు మీ ఇద్దరు నా దగ్గరకు వచ్చి మీరు ఎక్కువసేపు లేరు, కానీ మీరు మాట్లాడే విధానం, మీరు కూర్చునే తీరు, మీ యొక్క విధానం అంతా గమనిస్తే మీలో నాకు దైవత్వం కనపడిందయ్యా. అందుకని మీరు చెప్పకుండానే మీరెవరని గుర్తించాను నేను,
దైవజనులను గుర్తించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. మీరు చెప్పకుండానే మీలో నాకు ఎవరు కనపడ్డారు? మీ దేవుడు కనపడ్డాడు అని చెప్పారు వాళ్ళు. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. కానీ 5వ సువార్త నువ్వే అవ్వాలి. అది నీ ప్రవర్తనలోనే నీ ప్రభువుని చూపించాలన్నాడు ఆయన. ఎంత మంచి మాట అండి. కాబట్టి ఈరోజు మనం ఒక వేషాన్ని వేసుకునో, అంటే ఒక తెల్ల బట్టలు వేసుకునో, ఒక బైబిల్ పట్టుకునో, లేకపోతే ఒక బట్టు గాజులు తీసేసో ఇదిగో నేను దేవుని బిడ్డనని చెప్పుకునేదానికంటే మన ప్రవర్తనలో మనం ఎవరిని చూపించాలంట? మన ప్రభువుని చూపించాలంట. వాళ్ళు అడిగారమ్మా, మేము దేవుని సేవకులమని నీకు ఎలా తెలుసమ్మా అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ ప్రవర్తనలోనే నాకెవరు కనపడ్డారు? మీ దేవుడు కనపడ్డాడయ్యా. మీలో నేను దైవత్వాన్ని చూశానయ్యా. మీలో నాకు దైవజనుడు కనపడ్డాడయ్యా. మిమ్మల్ని చూసిన తర్వాత నా మీదే నాకేం కలుగుతుందంటే అసహ్యం కలుగుతుందయ్యా అని చెప్పింది. కాబట్టి మనలో మనం ఎవరిని చూపించాలటండి? మన ప్రభువుని చూపించాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఓ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ ట్రైన్ చాలా కిక్కిరిసిపోయిందంట, చాలా టైట్గా ఉంది, బోగీలు చాలా రద్దీగా ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారు సీట్లో విండో పక్కన కూర్చున్నారు. ఆయన ఎదురుగా ఒక స్వామీజీ కూర్చున్నారంట. ఆయన ఒక మూట పక్కన పెట్టుకున్నారు సీట్లో. ట్రైన్ అంతా చాలా రద్దీగా ఉంది. అప్పుడు ఒక కుర్రోడు యవనస్తుడు వచ్చి అన్నాడు, ఏమండి ఆ మూట తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చుంటారు కదా, అది ఒళ్ళో పెట్టుకోవచ్చు కదా అన్నాడంట. వెంటనే ఆ స్వామీజీ కోపం వచ్చి, ఎరా ఒళ్ళో పెట్టుకోవాలా మూట, నేను ఎలా కనబడుతున్నాను నీకు, నా సంగతి ఏంటో నీకు చూపిస్తానని చెప్పి గబగబా మూట తీసాడంట. విప్పాడు. అందులో ఏదో తాళపత్ర గ్రంథం లాంటివి తీసి ఇలా చదువుతూ ఆయన వైపు చూస్తున్నాడు. ఇలా చదువుతున్నాడు, అలా చూస్తున్నాడు. కొంతసేపటికి ఆ కుర్రోడు ముక్కులోంచి రక్తం కారి పెద్ద కేకేసి కింద పడి గెలగెల కొట్టుకుని మొర్చిల్లిపోయాడంట. ఇంకంతే 5 నిమిషాల్లో భోగి అంతా ఖాళీ అయిపోయింది. జనాలందరూ పటాపంచలై పారిపోయారు. పారిపోయేసరికి ఆ సాధు గారు ఇలా చూశాడంట. అందరూ పారిపోయారు కానీ సాధు సుందర్ సింగ్ మాత్రం అలాగే కూర్చుని ఉన్నాడు. ఇలా చూసన్నాడే, అందరికీ నేనంటే భయం వేసింది కానీ నేనంటే నీకు భయం లేదా అనగానే సుందర్ సింగ్ గారు ఇలా చూసి చిన్న చిరునవ్వు నవ్వి మళ్ళీ మామూలుగానే ఉన్నారంట. నా తడాక ఏంటో నీకు చూపిస్తాను చూడని మళ్ళీ ఆ తాళపత్రం తీసి మళ్ళీ చదువుతూ ఆయన వైపు చూస్తున్నాడంట. కొంతసేపటికి ఏమైందో తెలీదు, ఆ సాధు ఇలా అనుకుంటే ఆయన ముక్కులోంచి రక్తం కారుతుందంట. రక్తం కారి ఇలా చూశాడంట. చూసి ఒక పెద్ద కేకేసి ఏం చెప్పాడో తెలుసా? నీలో ఒక మహిమాన్వితమైన ప్రకాశవంతమైన మరో వ్యక్తి ఎవరో నాకు కనబడుతూ ఉన్నారు, ఆయన శక్తి ముందు నా శక్తి సరిపోవట్లేదని చెప్పాడంట. హల్లెలూయా. నీలో ఎవరు కనబడుతున్నారు? ఒక మహిమాన్వితమైన ప్రకాశవంతమైన ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆయన శక్తి ముందు నా శక్తి సరిపోవట్లేదని చెప్పి పెద్ద కేకేసి పడిపోయాడు. అప్పుడు సుందర్ సింగ్ గారు లేచి వాళ్ళిద్దరికి ప్రార్థన చేస్తే అమ్మా ఇద్దరు లేచారు. ఆ తర్వాత ఆ సాధువు ఏం చేశాడంటే, నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏదో సాధించాను అనుకుని తపస్సు చేసి ఈ గ్రంథాలు ఈ మంత్రాలు అవి నేర్చుకున్నాను, ఇవన్నీ నీలో ఉన్న ఆ గొప్ప దేవుడి ముందు పనికిరాలేదు, ఇవి నాకొద్దు అని చెప్పి ఆ ట్రైన్లోంచి విసిరేసి ఆ రోజు నుంచి సాధు సుందర్ సింగ్ గారికి మంచి శిష్యుడు అయిపోయాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎవరిని చూపించాలి చెప్పండి? మన ప్రభువుని చూపించాలి. సరే, ఇప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మేము దేవుని బిడ్డలమని ఎలా తెలుసు అంటే, మీరు దైవజనులని మీ ప్రవర్తన ద్వారా నాకు అర్థమైంది, మీ నడవడికలో నేను చూశాను, ఎంతోమంది పురుషులు చూశాను కానీ మీలో మాత్రమే దైవజనులుగా మీరు నాకు కనపడ్డారు అని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఒక ఆనవాళ్ళు ఇచ్చి నాకు కూడా ఏం చేయాలి? ఉపకారం చేయాలి. నా తండ్రి ఇంటి వారిని నన్ను మీరు కాపాడాలని చెప్పి అడుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇక్కడ చిక్కొచ్చి పడింది. ఏంటా చిక్కు అంటే,
పాపానికి వచ్చే జీతం పేరు ఏం పేరు చెప్పండి? మరణం. పాపానికి జీతం మరణం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. ఆ పాపాన్ని బట్టి ఆవిడ ఏమవ్వాలి? చావాలి. మరి ఆవిడ ఏం కోరుకుంటుంది? బ్రతకాలని కోరుకుంటుంది. మరి బ్రతకాలని కోరుకుంటే ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఓ మాట అన్నారమ్మా, నీ పాపానికి నువ్వు చావాలి. చావలసి నువ్వేం కోరుకుంటున్నావు? బ్రతుకు కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు బ్రతకాలంటే 2 పనులు చెప్తాం, ఆ 2 పనులు నువ్వు చేయాలమ్మా అన్నారు. చేస్తానయ్యా. ఎంతో దౌర్భాగ్యమైన పాప బ్రతుకు బ్రతికి పాప పనులు చేశాను, అలాంటిది నా జీవితాన్ని బాగు చేస్తానంటే ఆ 2 మంచి పనులు నేను చేయలేనా? చెప్పండి అయ్యా అందావిడ. అయితే ఓ పని చేయి. ఏంటి ఆ పని అంటే, మొదటి పని, మేము వెళ్ళిపోవడానికి ఈ కిటికీకి తాడు కట్టి గోడవతలకు మమ్మల్ని దింపేస్తున్నావు కదా, మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయాక ఆ తాడున్న కిటికీకి ఆ స్థానంలో తాడు ఇప్పేసి ఏం కట్టాలంటే ఎర్రని తొగరదారం కట్టాలి. మొదటి పని. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి పని ఏం చేయాలండి? తాడు ఇప్పేసి ఏం కట్టాలి? ఎర్రని తొగరదారం కట్టాలి. మొదటి పని. రెండో పని ఏంటంటే, నువ్వు ఎవరెవరిని కాపాడాలనుకుంటున్నావో వాళ్ళందరినీ మీ వచ్చే సమయానికి ఈ ఇంట్లో పెట్టాలి. ఈ ఇంట్లో ఉండగా నీ వాళ్ళు ఎవరి ప్రాణమన్నా పోతే ఆ ప్రాణాలకు మేము ఉత్తరవాదులం. లేదు, నీ వాళ్ళు ఎవరైనా బయట చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలకు మాత్రం మేమేం కాదు, ఉత్తరవాదులం కాదు. ఈ 2 నువ్వు చేయాలన్నారు. ఏంటి చెప్పండి? మొదటి పని ఏంటండి? తాడిప్పేసి ఏం కట్టాలి? దారం కట్టాలి. రెండో పని ఏం చేయాలి? ఎవరెవరిని కాపాడాలనుకుంటుందో ఆమె వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, ఆ ఇంట్లో పెట్టాలి. ఈ 2 పనులు చెయ్యమ్మా, ఖచ్చితంగా నిన్ను కాపాడుతాం అన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి. మొదటి పని ఏం చేయాలి అమ్మ? మొదటి పని ఏం చేయాలి? తాడిప్పేసి ఏం కట్టాలి? దారం కట్టాలి. ఇప్పుడు తాడిప్పేసి దారం కట్టడం సులువా కష్టమా? మీకు ఎవరికైనా సరే, అమ్మ అక్కడున్న తాడిప్పేసి ఆ కిటికీకి ఆ దారం ముక్క అలా కట్టేయండి అంటే అంత పెద్ద పని నేను చేయలేను అంటారా? చేస్తానంటారా? అమ్మా చేస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, సులువా కష్టమా? సులువే. కానీ నేనేమంటున్నానంటే కష్టం అంటున్నాను. ఎందుకు కష్టం చెప్తానేనండి. తాడేంటో దారం ఏంటో తెలిస్తే అదేంటో మనకు అర్థమవుతుంది. తాడేంటో దారం ఏంటో చెప్తానేనండి. ఒక భార్య భర్త ఉన్నారు. భార్య అంది, ఏమండి మీరు పొద్దున్న మా అమ్మ నాన్నని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, కాబట్టి నాకు చాలా బాధగా ఉంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. మీరు పొలానికి వెళ్ళిపోతే, మీరు వెళ్ళిన తర్వాత నేను చచ్చిపోతాను అంది. చచ్చిపోతానంటే ఎలా చచ్చిపోద్ది ఆవిడ? ఉరేసుకుని చచ్చిపోతుంది. తాడుతోనా దారంతోనా? అమ్మ దేంతో ఉరేసుకుంటుంది? తాడుతోనే ఉరేసుకుంటుంది. అలా కాకుండా, ఏమంటే మీరు అంత మాట అన్నారు, ఈ దారపుండతో నేను ఉరేసుకుని చచ్చిపోతాను, మీరు వెళ్ళిపోండి పొలానికి అందనుకోండి. భర్త ఏమంటాడు? ఫోన్లో ఒక 4-5 సార్లు వేసుకో, నేను పొలానికి వెళ్ళి వచ్చేలోపు నీకు సరదా తీరినట్టు ఉంటుంది అంటాడు. అవునా కదా? కాబట్టి ఎవరైనా ఊరేసుకుంటే దేంతో ఊరేసుకుంటారు? తాడుతోనా దారంతోనా? తాడుతో. అంటే తాడు చంపే స్థానంలో ఉంది. దాని పేరు పాపం. చెప్పండి ఏం పేరు? తాడు పేరు ఏం పేరు? పాపం. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నువ్వు బ్రతకాలనుకుంటే ఆ చంపే స్థానంలో ఉన్న ఆ తాడు అనే పాపాన్ని నువ్వు ఇప్పేలా అన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాపం ఇప్పేసి ఏం చేయాలా? ఏం కట్టాలి చెప్పండి? ఎర్రని తొగరదారం కట్టాలి. దాని పేరు ఏంటో కూడా చెప్తానేనండి. ఒక అమ్మాయి గర్భవతి అయింది. నెలల నుండి 9వ నెల వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ వేరు చేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళిద్దరికో బంధం ఉంటుంది. ఆ బంధం పేరు ఏం పేరు? పేగు బంధం. చెప్పండి ఏ బంధం? పేగు బంధం. మంత్రసాని ఏం చేస్తారు? పేగును కత్తిరిస్తారు. అప్పుడు బిడ్డ బొడ్డు దగ్గర ఏం కడతారు? దారం కడతారు. దారం కడతారా? కట్టరండి. కట్టకపోతే గాలి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి ఆ బిడ్డ ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఇప్పుడు మనందరం బతుకున్నామంటే మనందరికీ తెలియకుండా మనం పుట్టినప్పుడు ఏం కట్టారు? అక్కడ దారం కట్టారు లేదా? మన పేగు దగ్గర ఏం కట్టారు? దారం కట్టారు. అంటే దారం ఏ స్థానంలో ఉంది? బ్రతికించే స్థానంలో. దాని పేరే యేసు రక్తం. చెప్పండి హల్లెలూయా. తాడే స్థానంలో ఉంది? చంపే స్థానంలో ఉంది. దాని పేరు ఏం పేరు? పాపం. దారం ఏ స్థానంలో ఉంది? బ్రతికించే స్థానంలో. దాని పేరు ఏం పేరు?
యేసు రక్తం. కాబట్టి అమ్మా, నువ్వు బ్రతకాలంటే పాపం అనే తాడిప్పే. ఈరోజు చాలామంది క్రైస్తవులు దీవించబడకపోవడానికి కారణం, ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? పాపం పాపంలాగా జరిగిపోతుంది, ప్రార్థనలాగా జరిగిపోతుంది. నీ పాపాన్ని వదిలిపెట్టకుండా నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు నిన్ను దీవించడు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి? పాపాన్ని వదిలిపెట్టండి. పాపాన్ని వదిలిపెడితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పాపాన్ని వదిలిపెట్టకుండా చాలామంది సంఘంలోకి వస్తారు. వాళ్ళ చూపులు మారవు, మాటలు మారవు, ప్రవర్తన మారదు. వాళ్ళ గర్వం వదిలిపెట్టరు, అహంకారాన్ని వదిలిపెట్టరు. వారు లోక సంబంధమైనటువంటి అహం వారిలో పనిచేస్తూనే ఉంటుంది. ప్రార్థన చాలా గణగణమని చేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో దీవెన ఉండదు. కారణం ఏంటంటే నీ పాపం నీలో పెట్టుకుని నువ్వెంతకాలం ప్రార్థన చేసినా నువ్వు బాగుపడవు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఏమి ఇప్పేయాలి నువ్వు? పాపం అనే తాడిప్పేయాలమ్మా అంటే వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? ఇప్పేస్తానయ్యా, ఇక ఆ పాప బ్రతుకు నాకు వద్దయ్యా, ఆ నీచు బ్రతుకు నాకు వద్దయ్యా, నా మీద నాకు అసహ్యం కలుగుతుందయ్యా, ఎందుకు ఇలా బ్రతికాను నేను, ఇలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా అని చెప్పి ఆ పాపం అనే తాడిప్పేసి రక్షించే రక్తమైన యేసు రక్తాన్ని ఆ ఇంటికి కట్టుకుందామే దారం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనందరూ ఎక్కడికి రావాలి చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాం మనం? యేసు బ్రతికించే రక్తమైన యేసు రక్తం చాటుకు రావాలి. మొదటి పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండో పని ఉంది. రెండో పని ఏంటి చెప్పండి? ఎవరెవరిని కాపాడాలనుకుందో వాళ్ళందరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఆ ఇంట్లో పెట్టాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళందరినీ పిలిచి, ఇదిగో ఇశ్రాయేలీలు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు, వాళ్ళు నాకు మాట ఇచ్చారు, ఇక్కడున్న వాళ్ళందరినీ ఖడ్గంతో చంపుతారంట, కానీ నాకు మాట ఇచ్చారు కాబట్టి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బతికిస్తారంట. కాబట్టి మీరందరూ నా ఇంటికి వస్తే బ్రతుకుతారు, లేకపోతే ఖడ్గం పాలై చచ్చిపోతారు, నా ఇంటికి రండి అంటే వస్తారా రారా? ఓ మాట చెప్తాను ఏనండి. అన్నిటికంటే భయంకరమైన భయం ఏదంటే మరణ భయం. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాం, మామూలుగానే వెళ్ళాం, డాక్టర్ గారు చూసి అన్నారు, అయ్య బాబా నీ గుండె అస్సలు బాగలేదు, నువ్వు అడుగు తీసి అలా కింద ఎట్టామంటే చచ్చిపోతావు, కాబట్టి ₹1,00,000 చూసుకో, ఇంటికి వెళ్తాక కూడా మంచిది కాదు, వెళ్ళామంటే వస్తావో రావో చెప్పలేము, కాబట్టి ₹1,00,000 చూసుకో అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? మామూలుగా వెంటనే బల్లెక్కేసి ఫోన్ తీసి భార్యకి ఫోన్ చేసి, ఏమే నా గుండె అసలు బాగాలేదంటే అడుగు తీసి కింద ఎడితే చచ్చిపోతానంట, ఇంటికి వస్తే మళ్ళీ వస్తానో రానో కూడా చెప్పలేనంట, ఓ ₹1,00,000 ఎక్కడో అక్కడ తడుముకుని వచ్చే నువ్వు, ఈ లోపల నన్ను కోసేయమని చెప్తాను వీళ్ళకే అని అప్పగించేసుకుంటాం. అవునా కాదండి? అన్ని భయాల కంటే భయంకరమైన భయం ఏది చెప్పండి? మరణ భయం. ఏ భయం? మరణ భయం. మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు, చాలా మొండోడు. మరి అతను మరణ భయం కంటే ఆ భయం కూడా అతను ఏం చేయలేదు. హాస్పిటల్కి వెళ్తే జిఎస్ఎల్లో అన్నారంట, నీ పేగు అంతా పాడైపోయింది, 24 గంటలు నొప్పి వస్తుందని వెళ్ళాడు. 24 గంటలు ఆపరేషన్ చేయాలి, చచ్చిపోతావు, కాబట్టి నువ్వు బెడ్ ఎక్కే ఫోన్ చేయి డబ్బులు తెమ్మానంటే, నేను ₹15 ఛార్జీలు తెచ్చుకున్నానండి, మీరు చేస్తే ఉత్తినే చేయండి, లేదంటే ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేదాకా అవకాశం ఇవ్వండి అన్నాడంట. ఎంత ధైర్యమో చూడండి. అప్పుడు వాళ్ళు అన్నారంట, ₹15 ఏ మొహం పెట్టుకొచ్చారో వెళ్ళి అవతలకి అన్నారు. వెళ్ళి అవతలకంటే ఇంటికి పోయాడు. ఇంటికి పోయి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే, నీకు పేగొరుపు లేదు, ఏమి లేదు, గ్యాస్ నొప్పి అంతే, ఈ బిళ్ళ వేసుకొని తగ్గిపోద్దంటే ఆ బిళ్ళ మింగేసాడు అంతే. ఎంత ధైర్యమో! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్మండి ప్రియులారా, ఇప్పుడు ఈవిడి అన్నిటికంటే భయంకరమైన భయం ఏది? మరణ భయం. నా ఇంటికి వస్తే బ్రతుకుతారు, నా ఇంటికి రాకపోతే మీరు ఖడ్గం పాలవుతారు అంటే వస్తారా రారా? అమ్మ చెప్పండి, వస్తారా రారా? నేనేమంటున్నానంటే రారు అంటున్నాను. మీ మాటే మొదటి మాట. ఏమంటున్నాను? రారు అంటున్నాను. ఎందుకు రారు చెప్పండి? ఎందుకు రారంటే ఊరిలోనే వ్యభిచారం చేసింది కదా, మరి అలాంటి ఆవిడ వెళ్ళి నాన్న అమ్మ మా ఇంటికి రండి అంటే వస్తారా? ఉదాహరణకి ఎలా అనుకుందాం, ఎందుకు రారంటే ఉదాహరణ చెప్తాను. మిగతా పిల్లల సంబంధాల కోసమని వెళ్ళారు, వెళ్తే అంతా ఓకే అయిపోయింది, వరుస కలిపేసుకున్నారు, బావగారు అంటున్నారు, వదిన గారు అంటున్నారు, అన్నీ కలిపేసుకున్నారు, టీలు టిఫిన్లు అయిపోయినాయి. ఆ బావగారు అంటున్నారు, ఉండండి బావగారు ఎలా కుదిరిపోయింది కదా,
భోంచేసి వెళ్తురు కానీ అని అంటున్నారు. ఈ లోపల ఎవరో వచ్చి సేవలో అని చెప్పారు. చెప్పేగానే ముఖం మాడిపోయింది అతను. లేకండి వెళ్ళిపోండి అంటున్నాడు. అదేంటి బావగారు అన్నావు, వదిన గారు అన్నావు, భోజనాలు అన్నావు అంటే అవన్నీ ఉత్తుత్తి అయిపోయింది, వెళ్ళిపోండి అన్నాడు. అదేంటి ఎందుకు వెళ్ళిపోవాలి అంటే, ఇంక మరి మీరు ఇంక అలా అడిగితే నేనేం చెప్పను, మీ పెద్దమ్మాయి రహాబ్ అంట కదా, ఊర్లోనే వేసిగా ఆ దుకాణం పెట్టిందంట కదా ఆవిడ, ఏ ముఖం పెట్టుకుని మా పిల్లని మీ ఇంట్లోకి పంపించమంటారు, ఎలాంటి అవతలకంటే పాపం కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని ఆ మిచ్చిరి పాపం పూర్తిగా నవ్వలేదు, ఆ నోట్లోనే ఉంది. ఒక ఆవిడ అట్టుపండు సగమే కొరికింది. ఇక 7 మోకాలు పెట్టుకుని ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? పెళ్లి చూపులకి వెళ్తే ఇవన్నీ కామనే కదా, మిచ్చిరి పెట్టేస్తారు, ఒక స్వీట్ ఒకటి పెట్టేస్తారు, అట్టుపండు పెట్టేస్తారు, తినండి అంట. కాబట్టి ఇప్పుడు అవన్నీ అలాగే ఉండిపోయినాయి. ఏ మోకాలతో వచ్చారు? 7 మోకాలతో ఏమండి కళ్ళంటి నీళ్ళు కాచుకుంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు నాన్న అమ్మ మా ఇంటికి రండి మీరు బతుకుతారంటే వచ్చేస్తామమ్మ బ్యాగ్ చదిరి అంటాడా? పనికి మాలిందానా, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రమ్మంటావు, మమ్మల్ని బతుకున్నా చచ్చినట్టు చేసావు, ఎక్కడికి వెళ్ళినా మా పరువు మర్యాద మంట కలిపిపోయి మేము ఏ గుమ్మాలోకి వెళ్ళినా కూడా మా ముఖం చూడలేదు, నీ వల్లే మాకు ఈ దరిద్రం అంతా ఏర్పడింది, చచ్చిపోతే వాళ్ళతో పాటు కట్టుకుని పోలే చచ్చిపోతాం కానీ ఎవరింటికి రాము, నీ ఇంటికి మాత్రం నీ గుమ్మాలు అడిగట్టం, వెళ్ళి అవతలకి వెళ్ళు అంటున్నాడు. ఎవరు తండ్రి? అన్నాను. ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళందరినీ బతికించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఎలా వస్తారు వాళ్ళు? ఇప్పుడు ఎలా వస్తారంటే, ఇప్పుడు ఈవిడేం చేస్తుందంటే ఇలా చెప్తుంది, నాన్న అమ్మ ఒకప్పుడు నేను వేసిగా బ్రతికింది నిజమే, కానీ ఇప్పుడు నేను మారిపోయాను, నేను అలా లేను నాన్న, నన్ను నమ్మండి నాన్న అని కాళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది. ఎవరి కాళ్ళ మీద? నాన్న కాళ్ళ మీద, అమ్మ కాళ్ళ మీద పడి నేను అలా లేను నాన్న, మారిపోయాను నాన్న అని ఏడ్చేస్తుంది. ఒకరోజు అంతా ఏం తినకుండా గుమ్మలో పడి ఏడుస్తుంది. పో అవతలకి అని తండ్రి ముఖం మీద తలుపేసాడు. అయినా అక్కడే పడి ఏడుస్తూ ఉంది. రెండో రోజు తలుపు తీశాడు. నానా అని కాళ్ళ మీద అడిపోతుంది. పనికి మళ్ళీ పో అవతలకి, నా గుమ్మలో ఉండొద్దన్నాను కదా అన్నాడు. రెండో రోజు పొలానికి వెళ్ళి వచ్చిన మళ్ళీ కాళ్ళ మీద పడింది. మూడో రోజు కూడా నానా అని కాళ్ళ మీద అడిపోయి ఏడ్చేస్తుంది. అమ్మ నువ్వన్న చెప్పమ్మా, అమ్మ నువ్వన్న చెప్పమ్మని ఏడ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మందే, ఏమండి దాని గురించి మీకు తెలుసు కదా, ఎవరు? రహాబు గురించి తెలుసు కదా, మొండిది. ఎలాంటిది? మొండిది. అలాంటిది మరి నేను విన్నానండి, ఆ 10 మంది ఆడపిల్లలతో చెప్పిందంట, ఎవరో 2 మనుషులు వచ్చారంట, ఆ తర్వాత దానికి ఏమైందో తెలియదట, ఆ పిల్లలతో చెప్పిందట, అమ్మ మరి నేను ఇలాగా మారు మనసు పొందాను, నేను ఇంకా పని మానేసే నా వ్యభిచారం చేయను, నా వల్ల మీరు పాడయ్యారు, ఈసారి నేను అది చేయకూడదు అనుకుంటున్నాను అలాంటి పని, మీ దారి మీరు చూసుకోండి అమ్మ అంటే వాళ్ళు అన్నారంట, అక్క నీ వల్లే చెడిపోయాం, ఇప్పుడు బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరైనా అంగీకరిస్తారా, మమ్మల్ని జారనిస్తారా, అదేదో నీవు బాగుపడినట్టే మేము కూడా బాగుపడతాం, నువ్వు గంజి తాగితే గంజి, మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగుతాం అక్క అని వాళ్ళు కూడా దాంతోపాటే ఉన్నారంట. అసలు ఎవరైనా వెళ్తే ఇంతకుముందు రెండు అని స్వాగతం పలికి డబ్బులు అని అడిగేది, కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్తే కాళ్ళ మీద అడిపోయి, నాన్నగారండి అన్నయ్య గారు మా ఇంటికి రాకండి, నేను మారు మనసు పొందాను, నేను అలాంటి దాన్ని కాదు, నేను ఆ బ్రతుకు విడిచిపెట్టానని కాళ్ళ మీద పడిపోతుందటండి. ఏమండి 3 రోజులు ఏం తినకుండా అలా పడుందండి, చచ్చిపోద్దండి, ఒక్కసారి వెళ్దామండి, ఒక్కసారి రమ్మని ఏడుస్తుందండి, ఒక్కసారి వెళ్దామండి అని ఎవరు చెప్తున్నారు? రహాబ్ వాళ్ళ అమ్మ చెప్తుంది వాళ్ళ నాన్నతో. ఎంత అద్భుతమో కదా. ఇంతకుముందు ఈ రహాబ్ ఎలాంటిదో తెలుసా? ఊర్లోనే బట్టల వ్యాపారం కదా, మామూలు మనలో మన మాట అనుకుందాం. పొద్దున్నే నాన్న అలా దారిని వెళ్ళిపోతా ఉంటే, నానా పొలం వెళ్తున్నావా, టీ తాదుగనరా అని పిలిచింది. సర్రమని తిరిగాడు వెనక్క నాన్న. తిరిగి నీ వల్ల మా జీవితం అంతా నాశనం అయిపోయింది, మా పరువు అంతా పోయింది, ఏ గుమ్మాలోకి వెళ్ళినా చీ అనిపించుకుని వస్తున్నావు, నువ్వు బతికినా చచ్చినట్టే, నువ్వు చచ్చేవని ఎప్పుడో నీళ్ళు వదిలేసాం, టీ తాగడానికి రావాలా అని కళ్ళు అరచేసాడు తండ్రి. వెంటనే సర్రమని వచ్చేసిందండి కోపం. ఎవరికే? రహాబుకి. వచ్చేసి, ఎల్లవయ్యా పందికన్నట్టు 10 మందిని కంటే కాదు, నీ దగ్గర ఉంటే కడుపు నుండి అన్నం ఉందా, ఇదిగో నా స్టేటస్ ఏంటో తెలుసా, సాయంత్రం అయితే ఈ ఊరు పెద్ద మనుషులు నా దగ్గరికి వస్తారు, నేను ఏది అడిగితే అది 24 గంటల్లో నా దగ్గరికి వస్తుంది, ఏదో నాన్నవు కదా టీ తాగుతావు కదా అంటే పెద్ద బడాయి కౌరులు చెప్తున్నట్టు పోజు కొడతాం వెళ్ళా అని తిడుతుంది. ఒక మాట అంటే 100 మాటలు తిట్టిందండి. ఎవరిని? నాన్నే.
మారు మనసు పొందాక 100 మాటలన్నా ఒక మాట కూడా అంటలేదు. అదే మారు మనసు అంటే. స్తోత్రం చెప్పండి. మారు మనసు అంటే ఏంటి చెప్పండి. ఒక మాట అంటే 100 మాటలు అన్నది ఇంతకుముందు. ఇప్పుడు 100 మాటలు అన్నా కూడా ఏమంటలేదు, ఒక్క మాట కూడా అంటలేదు. అది మారు మనసు అంటే. మనలో ఎంతమంది కొంచెం చెప్పండి మారు మనసు. చోటు ఇవ్వకపోతేనే కోపం వచ్చేది కొంతమందికి, పాట ఇవ్వకపోతేనే ఇన్ని సంవత్సరాల ప్రార్థన ఏమైపోతుందో తెలీదు. పాట ఇవ్వకపోతే ఇంక ముఖం మాడిపోద్ది. ముఖం మాడిపోయి పోనీ ఆవిడేదో బాగా కూర్చుందంటే పక్క ఆవిడ ఊరుకోదు. అదే చెల్లి వారం వారం నువ్వు పాట పాడతావు, ఈ వారం పాడలేదేంటి, అయినా పాస్టర్ గారికి ఎందుకో నీ మీద చిన్న కొన్ని వేసారు అనగానే ఏమీ లేని ఆవిడ అప్పుడు వస్తుంది ఈవిడికి. వచ్చేసి మొహం ఇలా దిగాలేహెత్తే పాపం పాస్టర్ గారికి ఏమో నవ్వుతూ ఉండే మొహం నవ్వకపోతే, వందనాలు చెప్పినప్పుడు వందనాలు చెప్పకపోతే లోపల అంతర్యుద్ధం జరిగిపోతుంటుంది. ఎవరికే? అయ్యగారికి లోపల నరాలు తెగిపోతూ ఉంటాయి. పైకి ఏదో వాక్యం చెప్తారు, అలా చూసినప్పుడు ఈవిడ ఎలా ఉండిపోతుంది, ఇంకా చప్పట్లు కొట్టే స్పందించేది. వాక్యం చెప్పారు హల్లెలూయా అంటే అందరికన్నా ముందు అరిచేసి ఆవిడ ఏమనకుండా కదులు మెదులు లేకుండా ఉంటే లోపల ఏం జరిగిపోతూ ఉంటుంది? నిజమే, మెంటలు వచ్చేస్తూ ఉంటుంది, నరాలు తెగిపోతూ ఉంటాయి. అలాగే వీళ్ళు అమ్మ వందనాలు అంటే ఇలా పోతూ ఉంటే అదేమ్మా అలా ఉన్నామంటే కొత్త నీరు వచ్చింది కదండి మేమెందుకులేండి అంటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాగా వీళ్ళు మారు మనసు అంతా మరి ఏమైపోయిందో. 20 సంవత్సరాల విశ్వాసం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నేను యేసుబాబు నమ్ముకుని అన్నాళ్ళు అయింది బలగుద్దేస్తాం. 20 ఏళ్ళు పాట ఇవ్వకపోతే గంగలో కలిసిపోతుంది 20 ఏళ్ళు. ఏమండి దేవుని బిడ్డలు అలా ఉండొద్దు. 100 మాటలన్నా చెప్పండి, 100 మాటలన్నా ఒక్క మాట అంటలేదు ఎవరు? రహాబ్. దేవుని స్తోత్రం. అది మారు మనసు అంటే. చెప్పండి, అది మారు మనసు అంటే. మా సంఘంలో ఒక ఆవిడ ఉండేవారు, చనిపోయారు. ఆవిడ పేరు రూతమ్మ. అసలు పేరు నోకమ్మ. అసలు పేరు ఏం పేరు? నోకమ్మ. దేవుళ్ళలో పేరు ఏం పేరు? రూతమ్మ. ఆడ గొలియాతులాగా ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది ఆవిడ. ఏ గొలియాతు? నిజమే, చాలా ఎత్తు అన్నమాట. ఆడ గొలియాతులాగా అంత ఎత్తు ఉంటుంది. అయితే వాళ్ళ కోళ్ళు చెప్తుంది ఒకరోజు, అయ్యగారండి మా అత్తగారు భలే మారిందండి అయ్యగారండి అంటుంది. ఏమ్మా ఏంటి అంటే, అయ్యగారు నిజం చెప్పనండి, మా అత్తగారండి నన్ను కొట్టిందండి, మా ఆయన్ని కొట్టిందండి, మా తోటికోళ్ళని కొట్టిందండి, మా మధ్యగారిని కూడా కొట్టిందండి, మా మాంగారిని ఎన్నిసార్లు కొట్టిందో నాకు లెక్కే లేదండి అని చెప్పింది. అప్పుడు అతను ఊరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి మా ఆవిడ అత్తమని కొట్టేస్తుందండి, ఓసారి కొంచెం భయం చెప్పండి అన్నాడండి. భయం చెప్పండి అంటే ప్రెసిడెంట్ గారు నాకులా తెల్లసొక్క వేసుకుని వచ్చాడు. వచ్చేసి ఏమైనా నొకమ్మ వెళ్ళరా అన్నాడు. అని ఎందుకండి అత్తమని అలా కొడుతున్నామంట అన్నాడు. అంతే, కాళ్ళు రట్టుకుని ఇలా లేపు అలా పడేసిందండి. ఎత్తుగా ఉంటుంది కదండి, ఇలా కాళ్ళు రట్టుకుని ఇలా పడేసిందండి. పడేసేసరికి ఆ ప్రెసిడెంట్ గారు అన్నాడంటే, ఒరే మీ ఆవిడ కొడితే నాతో చెప్పుకున్నారా, నేనెవరితో చెప్పుకుంటారా, నీకు దండం పెడతాను, మీ ఆవిడ నన్ను కొట్టిందని మాత్రం ఎవరికి చెప్పకరా, నా పరుగు పోద్ది నేను ఇంక రాను అని వెళ్ళిపోడంట ఆయన. భోజనం పెట్టకపోతే కలబడి తినేసేదంటండి, ఇంక వెళ్ళి తీసుకుని తినేయడమే. అలాంటిది ఇప్పుడు సంఘంలోకి వచ్చాక మారు మనసు పొందింది. దేవుని స్తోత్రం. వాక్యం మనిషిని మారుస్తుందండి, వాక్యమే సరిచేస్తుంది, వాక్యమే దిద్దుబాటు చేస్తుంది, వాక్యమే వంకరలన్నీ తీసేద్ది. ఏం జరిగిందో తెలియదండి. అయ్యగారు మా అత్తగారు భలే మారిపోయిందండి బాబు. అసలు ఎవరిని తిడతలేదు, బూతులు మాట్లాడతలేదు, చాలా పద్ధతిగా ఉంటుందండి. పెడితే మంచోళ్ళు అండి, పెట్టకపోతే చెడ్డోళ్ళు అండి. ఒక మాట చెప్పమంటారా, యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు మేళ్ళు లేకపోతే ఏవో ఇస్తాడని కాదండి. మా అత్తగారు మారిన తర్వాత ఆయన గొప్ప దేవుడు అని అర్థమై మేమందరం మందిరానికి వచ్చామండి అని చెప్పింది ఆవిడ. దేవుని స్తోత్రం. ఈ రూతమ్మ కుటుంబం 10 మంది వస్తారండి, ఆ మూలంతా నిండిపోద్ది. ఆ 10 మందిని అప్పగించి వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి ఆవిడ. అది మారు మనసు అంటే. స్తోత్రం చెప్పండి. మారు మనసు అంటే ఏంటి? అది 100 మాటలంటే ఒక్క మాట అంటలేదు. పూర్వము ఒక్క మాట అంటే ఆ వీధి చివరికి వెళ్ళేదాకా తిట్టింది తండ్రిని. అలాంటిది ఇప్పుడు ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని నానా నానా మా ఇంటికి రండి నానా అని బ్రతిలాడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఏమండి దాని గురించి తెలుసు కదా, అది మొండిది, ఇంకా మీరు అలా మొండిగా ఉంటే చచ్చిపోద్ది, ఏం తినకపోతే ఒక్కసారి వెళ్దామండి అంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సువార్త చెప్పారా? కాళ్ళు అట్టుకుని, అయ్యా ఈరోజు పని పోయినా పర్లేదు, ఈరోజు ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్లేదు, వ్యాపారం చేయకపోయినా పర్లేదు, అయ్యా ఒక్కసారి మందిరానికి రండి అని ఎవరికైనా మీరు
ఏడుస్తూ చెప్పారా? చెప్పు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. మనం ఎలా చెప్తాం? ఏమండే మా పాస్టర్ గారు బుర్ర తినేస్తున్నారండి బాబు, మీ ఆయన తీసుకురా, మీ ఆయన తీసుకురా అని. ఒరే బాబు, ఓసారి ఆయన కనబడి ఆదరించుకున్నా పోరా, నీకు దండం పెడతాను, లేకపోతే ఈ 3 రోజుల్లో నా ప్రాణం తీసేలా ఉన్నాడు ఆయన అనగానే అయ్యగారు వస్తారు, వెనకాల కూర్చుని సెల నొక్కుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఇలా తిరగగానే ఈవిడి అయ్యగారు కళ్ళల్లో కళ్ళెట్టి చూసేస్తుంటుంది. ఏమన్నా చెప్పాలనుకుంటుందేమో అనుకుని ఇలా అనగానే కళ్ళెట్టి అలా చూపిస్తుంది. చూడగానే మా ఆయన వచ్చాడని అర్థం అనమాట. పాస్టర్ గారు, బావగారు వచ్చారా అని ఇలా చెయ్యగానే ఆ బావగారు అక్కడి నుంచి వచ్చాను అంటాడు. అంతే, హాజరాడిపోయింది కాబట్టి పాట ఆరాధన ఇలా టుక్కును మాయమైపోతాడు. ఎవరో బావగారు. ఇదే నా సువార్త, వచ్చారు కదండి అని తప్పించుకోవడానికి అంతే. ఇలాంటి సువార్త కాదు. చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని, అయ్యా నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ ఘోరమైన నరక శిక్ష మనకు వద్దయ్యా. ఆ ఘోరమైన నరకంలో మన కుటుంబం ఉండడానికి వీర్లేదయ్యా. నేను ఒక్కడిని పరలోకంలో ఉండి మీరందరూ నరకంలో ఉంటే నేను సంతోషించగలనా? కాబట్టి అది వద్దయ్యా. మనందరం కలిసి ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. కాబట్టి పని పోయినా, వ్యాపారం పోయినా, ఉద్యోగం ఒకవేళ ఏమైనా ఆదివారం మనందరం ఎక్కడుందాం? దేవుని సన్నిధిలో ఉందాం. నా మాట ఆలకించండి అని చేతులు పట్టుకుని ఎప్పుడైనా ఏడ్చి మీరు సువార్త చెప్పారా? అలా చెప్పు చూడండి. వాళ్ళు మారపోతే నన్ను అడగండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. మా పెద్దనాన్నగారు యేసుప్రభుని తెలుసుకోలేదు, ఇంకా వాళ్ళు లోకంలోనే ఉన్నారు. ఒకరోజు ఈ వాక్యం ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది, అయ్యో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో. మా నాన్నగారు పేకాట ఆడేటప్పుడు, మా అమ్మ మా నాన్న దెబ్బలాడుకున్నప్పుడు, మా పెద్దమ్మ గారు మమ్మల్ని ఆదరించి భోజనం పెట్టి వాళ్ళు అలాగే ఉంటారులే, వాళ్ళ సంగతి ఏముందని చెప్పి మా తమ్ముడిని నన్ను వాళ్ళే చారదీసేవారు. మా చిన్నమ్మ పెద్దమ్మ. మా చిన్నమ్మ కుటుంబం ప్రభుని తెలుసుకున్నారు, వాళ్ళందరూ బాప్తిసం పొందుకున్నారు. మా చెల్లెళ్ళు 3 బాప్తిసం పొందుకున్నారు. మా బావగారులు కూడా బాప్తిసం పొందుకున్నారు. ఇంకా మా పెద్దమ్మ బాప్తిసం పొందలేదు. కాబట్టి ఒకరోజు వెళ్ళి మా పెద్దమ్మ 2 చేతులు పట్టుకుని ఏడుస్తున్నాను, పెద్దమ్మ మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం, మీరు నరకానికి వెళ్ళకూడదు పెద్దమ్మ, ఒకసారి ఒక్క ఆదివారం రా పెద్దమ్మ అన్న. మా పెద్దమ్మ అంది, ఆ మాత్రం దానికి అడ్డం ఎందుకురా, వస్తానులే రేపు ఆదివారం అంది. సర్లే అని చెప్పి నేను ఊరుకోలేదు, కానీ వారమంతా ప్రార్థన చేశాను మా పెద్దమ్మ గారు రావాలని. సరిగ్గా ఆదివారం ఆరాధన స్టార్ట్ అయింది. మా పెద్దమ్మ వచ్చి నాకు చెయ్యి చూపిస్తుంది నేను వచ్చానని. కూర్చో పెద్దమ్మ అన్నాను. అలా తలుపోటు ఉంటుంది, అక్కడ స్టూల్ వేస్తే కూర్చుంది ఆవిడ. లోపల ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ వారం మా పెద్దమ్మ నా కోసం వచ్చింది, రేపు వారం ఎవరి కోసం రావాలి? నీ కోసం రావాలి. రావాలంటే ఏం చేయాలా? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ఆవిడ రాదు. ఇంకా నా మొక్కుబడి చెల్లించేసి ఇంక ఇవాళతో అయిపోద్ది. కానీ తర్వాత నుంచి ఎవరు రావాలి? ఆవిడ రావాలంటే నువ్వు మాట్లాడు ప్రభు అని లోపల ప్రార్థన చేసుకుంటానే వాక్యం చెప్తున్నాను. వాక్యం అయిపోయాక నమ్మండి ప్రియులారా, మా పెద్దమ్మ కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. నాకు అర్థమైపోయింది ఎవరు మాట్లాడారు, యేసయ్య మాట్లాడారని నాకు అర్థమైంది. ఇక మళ్ళీ వారం నేను పిలవలేదు. 2 సంవత్సరాలు అయింది, మానకుండా వచ్చేస్తుంది ఆవిడ. దేవుని స్తోత్రం. మొన్న అంటుంది, మరి నువ్వేం కంగారు పడకు, పెద్దనాన్న కోసం నేను ప్రార్థన చేస్తానులే, ఆయన కూడా వచ్చేస్తారులే అంటుంది ఆవిడ. నేను అంటించి వదిలేసాను. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ గొడవలదే అర్థమవుతుంది. అంచేత దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఇప్పుడు రహాబ్ ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మని నాన్నని మొత్తం మీద ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మాట చెప్తాను నేనండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు? మొత్తం ఆవిడతో పాటు 10 మంది ఆడపిల్లలు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఇప్పుడు ఆవిడ ఏమడిగిందంటే, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా తండ్రియు, నా తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు వారు కలిగిన వారందరూ అంది. నేను పుస్తకం మీద ఇలా రఫ్గా రాసుకున్నాను. ఎలా అంటే, ఆవిడ దగ్గర 10 మంది ఆడపిల్లలు, అమ్మ నాన్న ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంది కదా. ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలకి అనేవారు. అందుకని నేనేం లెక్కేసుకున్నానంటే, తక్కువగానే 4 అన్నయ్యలు లెక్కేసాను. ఎంతమంది? 4 అన్నయ్యలు. ఆ 4కి 4 భార్యలు ఎంతమంది అయ్యారు? 8 మంది. ఈ 8 మందికి ఒక్కొక్కరికి 4 పిల్లలు చొప్పున
నలుగురికి ఎంతమంది? 4 4 16. 16 + 8 ఎంత అయింది అమ్మా? 24. అంటే అన్నయ్యల కుటుంబాలు ఎన్ని? 24. అలా పక్కనెట్టండి. ఇప్పుడు ఏమందంటే ఆవిడ తమ్ముళ్ళు కూడా అంది కదా, 4 తమ్ముళ్ళు, 4 మరదళ్ళు, వాళ్ళకో 16, మొత్తం ఎంత? 24. అన్నదమ్ముల కుటుంబాలు ఎంతమంది అమ్మా? 48. అన్నయ్యలేమో 24, తమ్ముళ్ళ కుటుంబం 24, మొత్తం ఎంతమంది? 48. ఈ 48 + 12 ఎంత? ఏమండి? 60. 60 అని ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అంత మళ్ళీ 4 అక్కలు, 4 బావగారులు, వాళ్ళకు 16 మంది పిల్లలు, వీళ్ళకి 24. మర్దిగారులు చెల్లెళ్ళు అంది కదా, 4 చెల్లెళ్ళు, 4 మర్దిగారులు, వాళ్ళకు 16 మంది పిల్లలు, మొత్తం ఎంతమంది? వీళ్ళు ఒక 48. 48 + 60 ఎంత? ఏమండి? 108. 108 మంది. వాళ్ళకి కలిగిన వాళ్ళు అందరూ, మరి ఇంకా వాళ్ళందరూ లెక్కట్లేము మనం. కాబట్టి ఇంకా వాళ్ళందరినీ ఒకళ్ళిద్దరు వేసుకుంటే మొత్తం మీద వాళ్ళు 10 మంది అయ్యారు అనుకోండి. ఎంతమంది అయ్యారు? 120. ఇప్పుడు చెప్పండి, ఆకర్షించబడింది ఎంతమంది? పరిగెత్తుకొచ్చింది ఎంతమంది? 100. అబ్బా, ఒక వేశ్య ఆకర్షించబడి ఆమె వెళ్ళి తన వాళ్ళందరినీ ఆకర్షించి ఎంతమందిని తీసుకొచ్చింది ఆమె? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక వేశ్య తన మారిన జీవితాన్ని చూపించి ఎంతమందిని మార్చిందండి? 120 మందిని మార్చింది. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం. మనం నిజంగా ప్రభు చేత ఆకర్షించబడి ఉంటే ఈ పాటికి నీ భర్తను ఆకర్షించాలి కదా, నీ పిల్లల్ని ఆకర్షించాలి కదా, అత్తమామలని లేకపోతే మన వీధిలో ఉన్నవారిని ఆకర్షించాలి కదా. ఇన్ని సంవత్సరాలైనా ఒక్కళ్ళగా వచ్చి ఒక్కళ్ళగా వెళ్ళిపోతున్నాం. అంటే మన జీవితం ఎలా ఉందో తెలుసా? మోడులాగా ఉంది. ఏ కొమ్మలు లేవు, ఏ చిగురులు లేవు, ఏ పువ్వులు లేవు, ఏ కాయలు లేవు. మన జీవితం ఒకవేళ ముగిసిపోతే మనతోనే ఏమైపోద్ది? అంతమైపోద్ది అన్నట్టుగా ఉన్నాం తప్ప మనం ఎవ్వరికీ ప్రయోజనకరంగా లేము. కానీ ఇక్కడ ప్రియురాలు ఏమంటుందంటే, ప్రభువా నన్ను ఆకర్షించండి, ప్రియుడా నన్ను ఆకర్షించండి, నేను వెళ్ళి నా మారిన జీవితాన్ని చూపించి అనేకులను ఆకర్షించి మేమందరం కలిసి పరిగెత్తుకుంటూ నీ వద్దకు వస్తాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆకర్షించబడింది ఎలాగా? రహాబు ఒక్కావిడే ఆకర్షించబడింది ఆ వేగుల వారిని చూసి. తన మారిన జీవితాన్ని చూపించి తన ఇంటి వారందరిని ఎంతమందిని ఆకర్షించింది? 120 మందిని ఆకర్షించింది. ఈ రోజున మనం ఎంతమందికి ఆకర్షణగా, ఎంతమందికి రక్షణకరంగా, ఎంతమందికి మనం దీవెనకరంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఒక ఊరిలో ఒక హై స్కూల్ ఉందండి. హై స్కూల్లో చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. హై స్కూల్ చుట్టూ ఓ పెద్ద ప్రహారీ గోడ ఉంటుంది. ఆ గోడ లోపల ఒక చెట్టు, తొరాయి చెట్టు ఉంటుంది, నిద్రగన్నేరు చెట్టు. అది బయటికి ఇలా కొమ్మలు వ్యాపించి ఉంటుంది. అయితే రోజు ఒక మామ అక్కడికి బఠానీలు అమ్ముకోవడానికి వస్తుంది. అందుకని ఆ మామకి ఏమని పేరు అంటే బఠానీలు మామ అని పేరు. ఏమమ్ముకుంటుందండి? బఠానీలు అమ్ముకుంటుంది. కాబట్టి ఆ మామకి ఏం పేరు పెట్టేశారు జనం? బఠానీలు మామ అని పేరు పెట్టేశారు. అయితే ఈ మామ రోజులాగే వచ్చింది. ఆ మామ ఏం చేస్తుందంటే 2 గోనె సంచులు తెచ్చుకుంటుంది. ఓ సంచి ఏమో తను కూర్చోవడానికి గోడ దగ్గర పరుచుకుంటుంది, గోడకు జారబడి కూర్చుంటుంది. ఒకటేమో ఎదరు పరిచి ఓ బుట్ట ఉంటుంది. ఆ బుట్టతో మరి బఠానీలు తెచ్చి అమ్ముతూ ఉంటుంది, పొట్లాలు కట్టి. రోజులాగే వచ్చింది. అది ఎండాకాలం. అయితే రోజులాగే వచ్చినటువంటి ఆమె ఆ గోడ దగ్గర గోనె సంచి వేసుకుని ఆ గోడకి ఇలా జారుబడి చచ్చిపోయింది. చచ్చిపోగానే కొంతసేపటికి ఎవరో చూశారు, బఠానీలు మామ కదలట్లేదు, మెదలట్లేదు అంటే దగ్గరికి వచ్చి చూస్తే చచ్చిపోయింది. అరే రే బఠానీలు మామ చచ్చిపోయిందని చెప్పి లోపలికి వెళ్ళి హెచ్ఎం గారికి చెప్పారు. ఆ హెచ్ఎం గారు మిగతా టీచర్స్ అందరూ బయటకు వచ్చారు. ఏంటి అసలు ఈ మామ సంగతి ఏంటంటే, ఈ మామకి ఎవరు లేరండి, కట్టుకున్న భర్త లేడు, కడుపును పుట్టిన బిడ్డలు లేరు, ఆ ఊరి చివర పోరుగుడిసులో ఉంటుంది అని చెప్పి అన్నారు. సరే ఒక ఆయన ధైర్యం చేసి ఆ బుట్ట ఏంటని చెప్పి ఇలా ఒలిపితే ఆ బుట్టలో పైన బఠానీలు ఉన్నాయి, కింద పొట్లాలు కట్టడానికి కొన్ని కాగితం పేపర్లు ఉన్నాయి,
ఆ కింద కొన్ని కరపత్రాలు, దాని కింద ఒక కొత్త నిబంధన బైబిల్ పుస్తకం ఉంది. ఆ బైబిల్ ఇలా తీసి చూస్తే దాని మీద ఒక చర్చి అడ్రస్ స్టాంప్ వేసి ఓ ఫోన్ నెంబర్, పాస్టర్ గారి పేరు కూడా ఉంది, అదే ఊరు. అయితే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అవతల పాస్టర్ గారు ఎత్తారు ఫోను. అయ్యా మరి మీరు ఎవరండి అంటే పాస్టర్ గారినండి అన్నారు. అయ్యా మరి ఇక్కడ బఠానీలు అమ్ముకునే మామ మా స్కూల్ దగ్గర చచ్చిపోయింది, మీకేమన్నా తెలుసా అంటే పాస్టర్ గారు అన్నారు, అరే మామ చచ్చిపోయిందా, మా చర్చికే వస్తండి ఆవిడ, ఏం జరిగింది ఏమో తెలియదయ్యా, గోడకు జారిబడి మాత్రం చచ్చిపోయింది, ఎవరో చెప్తే మేము అందరూ వచ్చి చూస్తే ఇలా చచ్చిపోయిందని మాకు అర్థమైంది అన్నారు. అని మరి ఏంటి సంగతి అంటే, సరే మేము భూస్థాపన చేస్తామండి, మరి మా సంఘస్థులకి సమాచారం చెప్పి ఆ బాక్స్ అది పురమాయించుకుని మేము వచ్చేస్తాం, ఒక అరగంట అని చెప్పి అన్నారు పాస్టర్ గారు. అనగానే వాళ్ళు అన్నారు, త్వరగా రండి, పిల్లలు కొంచెం భయపడతారు, మరి శవాన్ని ఇక్కడ పెడితే ఇబ్బంది కదా, త్వరగా రండి అంటే పాస్టర్ గారు అన్నారు, లేదు లేదు మేము త్వరగానే వచ్చేస్తాం, మీరు ఎవరు ఇబ్బంది పడకుండానే తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఆ మామ చచ్చిపోయింది, 15 నిమిషాలు అవుతుంది, జారబడింది అలా జారబడిందే అన్నట్టుగానే ఉంది తప్ప కనీసం మీద పడి ఆడవడానికి ఎవరు లేరు. అందరూ అనుకుంటున్నారు పాపం దిక్కుమాలింది, ఇంత బతికి ఎవరిని సంపాదించుకోకుండా ఇలా చచ్చిపోయిందా, కట్టుకున్న భర్త లేడట, కడుపును పుట్టిన బిడ్డలో లేరట, దిక్కుమాలింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈలోపుగా ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక ఆయన దిగాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, చేతుల నిండా ఉంగరాలు, అలాగే ఒక గోల్డ్ వాచ్, అలాగే ఒక బ్రాస్లెట్ అది పెట్టుకుని ఆయన ఫోన్ మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు, నేను హై స్కూల్ దగ్గర ఉన్నాను, ఒక 400 కుర్చీలు, ఒక పెద్ద వ్యాను, పువ్వుల రథంలా ఉండాలి, అలా వ్యాన్ సిద్ధం చేసి ఇక్కడ తీసుకురండి, 10 నిమిషాల్లో రావాలి అని చెప్పి గబగబా ఆ మామ దగ్గరికి వెళ్ళి నిలబడి కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నాడు. ఇంకో పెద్ద కారు వచ్చింది, అందులోంచి ఒక ఆవిడ తెల్లగా అందంగా ఉన్నారు, ఆవిడ ఒక డాక్టర్ అమ్మ, ఆవిడ కూడా కారులోంచి దిగి ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ మామ తల ఒళ్ళో పెట్టుకుని ఆ మామ తల నిమురుతూ ఆవిడ కూడా ఏడుస్తూ ఉంది. ఇలా ఒకరు ఒక్క పావు గంటలో 400 మంది అక్కడికి వచ్చేసారండి. కుర్చీలు, టెంట్లు, ఒక పెద్ద వ్యాను, పువ్వుల రథంలాగా వ్యాను సిద్ధం చేశారు. ఇదంతా అడవడగా ఉంది. ఈ లోపల పాస్టర్ గారు ఏదో చిన్న పెట్టి పట్టుకుని ఓ 10 మందిని తీసుకుని ఆయన వచ్చారు. ఆయన వస్తే ఇది ఏదో తీర్థంలాగా జనం అడవడి అంతా చూసి ఆయనకు కూడా ఆశ్చర్యం వేసింది, ఏంటిది అంతా ఆశ్చర్యం వేస్తే ఈ లోపుగా ఆ డాక్టర్ అమ్మ ఆ ఒళ్ళో పెట్టుకుని మామ తల ఆవిడ ఏడుస్తుంది. ఏడ్చేసరికి అక్కడున్న టీచర్లు ఒక ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి అసలు మీరెవరు, మీరు చూస్తేనేమో ఖరీదైన మనుషుల్లాగా కనపడుతున్నారు, డాక్టర్లు, అలాగే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళంతా ఉన్నతంగా ఉన్నారు, మీరు ఈ మామ చూస్తేనేమో దిక్కుమాలిన దానిలాగా బఠానీలు అమ్ముకుంటూ ఉండేది, అసలు ఎప్పుడూ మీరు ఇక్కడ కనపడలేదు, ఈ మామ మీకేమవుద్ది, మీరు ఈ మామకి ఏమవుతారు, అసలు మీరు చూస్తే ఎలా ఉన్నారు, ఈ మామ చూస్తే ఎలా ఉంది, ఏంటి సంగతి అని అడిగారండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఈ మామ మాకు ఏమీ అవ్వదు, మేము కూడా ఈ మామకి ఏమీ అవ్వం, మరి ఏంటిదంతా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేమందరం 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాం, అలా చదువుకునేటప్పుడు ఈ మామ దగ్గరకు వచ్చి బఠానీలు కొనుక్కునేవాళ్ళం, బఠానీలు కొనుక్కోవడానికి వస్తే ఈ మామ ఏం చెప్పేదంట, ఆ డాక్టర్ అమ్మతో చెప్పేదంట, అమ్మ బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి, మా పాస్టర్ గారు పరలోకం గురించి దేవదూతల గురించి చెప్పినప్పుడల్లా నువ్వే నాకు జ్ఞాపకం వస్తావమ్మా, అమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకో అమ్మ, బాప్తిసం తీసుకోమ్మా, నువ్వు పరలోకానికి వెళ్తే దేవదూతల్లో ఒక దేవదూతలా ఉంటావు, నా బంగారు తల్లివు కదా అని చెప్తే, ఏంటి మామ పిచ్చి మాటలు, బఠానీలు కొనుక్కోవడానికి వస్తే నరకం పరలోకం, ఏంటి నా బుర్ర తినేస్తున్నావు ఏంటి మామ, లేదమ్మా లేదు తల్లి, నువ్వు బంగారంలా ఉన్నావమ్మా, దేవదూతలా ఉండాలమ్మా అని చెప్తా ఉంటే, ఏం చేయమంటావు మామ, ఏం చేయమంటావు చెప్పు, ఈ కరపత్రం చదువమ్మా, ఈ బైబిల్ చదువమ్మా, నీకు తెలియకపోతే మా పాస్టర్ గారికి చెప్తానమ్మా, మా పాస్టర్ గారు నీకు ఇంకా వివరంగా చెప్తారంటే, మామ మాకు అసలు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు, కానీ నీకోసం ఏది ఇవి చదువుతాను అని అలా చదివి యేసుప్రభుని తెలుసుకున్నది ఆవిడ. 10వ తరగతిలో ఉన్నప్పుడే ఆ డాక్టర్ యేసుప్రభుని తెలుసుకుంది.
అలా బఠానీలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ 400 మందికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించింది ఈ బఠానీలు అమ్ముకునే మామ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ ఏడుస్తుందంట, తల ఒళ్ళో పెట్టుకుని, మామ నువ్వు లేకపోతే మేమేమైపోదు మామ, మామ నువ్వు లేకపోతే మాకు రక్షకుడిని ఎవరు పరిచయం చేసేవారు మామ, మాకు రక్షకుడిని పరిచయం చేసి మాకంటే ముందుగా రక్షకుడి దగ్గరికి వెళ్ళిపోయావు మామ, మేము వచ్చినప్పుడు కిరీటదారివై మాకు స్వాగతం పలకడానికే మాకంటే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళావా మామ, నువ్వు లేకపోతే మాకు ఎవరు రక్షకుడిని మాకు అందించేవారు మామ, ఇంకా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఏమైపోతారు మామ అని ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. నిజమైన ఆస్తి ఏంటో చెప్పమంటారా? మనం అందరం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. మనం చచ్చిపోయినప్పుడు మనం ఇచ్చిన ఆస్తుల కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంటే మా నాన్న ఇచ్చాడు, ఏడకపోతే నాన్న చచ్చిపోయినప్పుడైనా ఏడలేదు అని అనుకుంటారని ఏడ్చేవాళ్ళు ఉండొచ్చేమో. ఏమంటే కొంతమంది అలా ఏడుస్తూ ఉంటారు. మా మామ చచ్చిపోయింది అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ అన్నమాట, చాలా పెద్ద వయసు, 110 ఏళ్ళు బతికింది. ఆవిడ చచ్చిపోతే బ్యాండ్ మేళంతో తీసుకెళ్ళారు ఊరేగింపుగా. సరే అందరూ కూర్చున్నారు. 2వ రోజో 3వ రోజో ఈ లోపల చలక్కాయలు వచ్చినాయి. చలక్కాయలు కొనుక్కొని తింటున్నారు, ఎందుకంటే ముసలావిడే కదా, పెద్ద బాధే ఉంటుంది. అందరూ చలక్కాయలు తింటున్నారు. తినేసరికి చుట్టాలు వచ్చేసారు. చుట్టాలు వచ్చేస్తే ఈ లోపల మా మేనత్త నాయమో అంది. నోట్లో డుగుడుగుడుగురు పడుతున్నాయి. ఏంటి? చలక్కాయలు. ఆ వచ్చిన వాళ్ళకేమో నవ్వు వచ్చేస్తుంది, ఎవరికే? చుట్టాలకి. ఏడకపోతే బాగోదని ఎవరు ఏడుతున్నారు? ఈవిడ ఏడుతున్నారు. ఏడుతుంటే నోట్లోంచి ఏమొచ్చేస్తున్నాయి? శలాపెకలు వచ్చేస్తున్నాయి. ఇలాగ ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ మీకు మాట చెప్తాను నేనండి, మన రక్త సంబంధులు కాని ఎవరో, మన తోబుట్టువులు కాని వాళ్ళు ఎవరో, మన ఆస్తిపాస్తులు పంచుకోని వాళ్ళు ఎవరో మనం చచ్చిపోయాక మన దగ్గరికి వచ్చి కళ్ళంటి నీళ్లు కారుస్తూ, ఈ అన్నయ్య లేకపోతే మాకు రక్షణ లేదు, అసలు ఈ అక్కయ్య కానీ మాకు సువార్త చెప్పకపోతే అసలు మాకు దేవుడంటేనే మాకు తెలవదు, ఈ అక్క మా రక్షణకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఈ అన్నయ్య ఈ తమ్ముడు ఈ అక్క మాకు రక్షకుణ్ణి పరిచయం చేశారు అని 4 కన్నీటి చుక్కలు కారుస్తారు చూసారా? అదే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ మామ దగ్గర వీళ్ళందరూ ఏడుస్తున్నారంట. మీకు ఇంకో మాట చెప్తాను, ఓ దైవజనుడు చెప్పిన మాట. మనం పరలోకం వెళ్ళిన తర్వాత అంట మనకి కిరీటాలు ఇస్తారంట. అక్కడ చాలా కిరీటాలు ఉన్నాయి కదా, జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, ఇలా రకరకాల కిరీటాలు ఉన్నాయి. అయితే ప్రభు ఇచ్చే కిరీటం మీద మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తామో అన్ని నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయంట. ఉదాహరణకు నేను ఒక 5గురిని రక్షణలోకి నడిపించాను అనుకోండి, నా కిరీటం మీద ఎన్ని ఉంటాయి? 5 నక్షత్రాలు మెరుస్తాయి. ఇప్పుడు అయ్యగారు జాన్వేశ్వరి గారు అన్నారు, మొత్తం మా వాళ్ళందరూ ఆదివారం అయితే 300 మంది ఉంటారండి, ఇప్పుడైతే హాఫ్ టికెట్లే, ఎందుకంటే ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది ఉంటారంట? హాఫ్ టికెట్లే ఉంటాయండి, సగం రాలిపోతారు, సగం మంది రారండి అని చెప్పారు. సరే, ఇప్పుడు 300 మందిని రక్షించారు కాబట్టి అయ్యగారు అమ్మగారి కిరీటాల మీద ఎంతమంది ఉంటారు? 300 నక్షత్రాలు దగదగా మెరుస్తూ ఉంటాయి. ఒకవేళ 1000 మంది అయితే 1000 నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. మనం ఎవరిని సంపాదించకుండా వెళ్ళిపోయాం మొత్తం మీద. ఎక్కడికి? పరలోకం. వెళ్ళాక అక్కడ ఏమి ఇచ్చారు? మనకి కిరీటం ఇచ్చారు. ఇప్పుడు కిరీటం ఇచ్చాక ఎలా ఉంది? అది బోర్డుగా ఉంది. ఇంతమంది దగదగా మెరిసిపోతుంటే ఆ బోర్డు కిరీటం పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది? సిగ్గేస్తుందా ఇదా? అవును చెప్పండి, మాట ఎలా ఉంటుందండి? మనకు ఆ బోర్డు కిరీటం పెట్టుకుని తిరుగుతున్నాం అనుకోండి, ఊరి ఒక్క నక్షత్రం లేదని వాళ్ళందరూ మన అంక చూసి అలా చూస్తున్నారు అనుకోండి, మనకి ఏమేసేద్ది? కొంతమంది పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, నగలు లేకపోతే అరుగు నగలన్నా కొనేసుకుని వేసేసుకుంటున్నారు. ఎందుకంటే బాబాయ్ వాళ్ళ ముందు నాకు సిగ్గేసేద్దే, ఏం పెట్టుకుని రాలేదని అడుగుతారు అని చెప్పి. ఇప్పుడు బంగారం లేకపోయినా దేవుడి దయ వల్ల రోల్డ్ గోల్డ్ వచ్చింది కదండి, కొనుక్కోలేకపోయినా మళ్ళీ అవి కూడా రేట్ ఎక్కువే, 3000 4000 అంటాయి ఆభరణాలు. అందుకని అద్దెకి తీసేసుకుని వేసేసుకుని వెళ్ళి మొత్తం మీద గరగర తిరిగి వచ్చేస్తున్నారు. అంటే ఎందుకు అంటే సిగ్గేసేద్ది ఆ బంధువుల మధ్యలో. అలా లేకపోతే సిగ్గు అని కొంతమంది అనుకుంటున్నారు. మరి ఒక్కరోజుకే నీకు సిగ్గేసేసి నీకు అదొక వలి చచ్చిపోయినట్టు అయిపోతే పరలోకానికి వెళ్ళి కోటానుకోట్ల సంవత్సరాలు ఆ పరిశుద్ధుల మధ్యలో బోడి కిరీటం పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి?
సిగ్గేస్తండి ఇదా, చాలా సిగ్గేసేది కదా. అంచేత బతుకుండగానే మనం ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఊరందరినీ మార్చమని నేను అడగను. ఒక 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 లాజిక్ చెప్తాను, చిన్న సూత్రం చెప్తానండి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? మా దేశాన్ని మార్చే నాయనా, మా జిల్లాని మార్చే నాయనా. ఇదో పాట, కొంతమందికి అదో కంఠో పాఠంలాగా ఇంకా ఏం చెప్తూ ఉంటారు. ఇలాగే రోజు ఇంక అదే, మా జిల్లా, మా దేశం, మా మండలం, మా గ్రామం, మా వీధి, మా ఇది అది అంటాం. నేను ఏమంటాను, అలా వద్దు, ఇలా చెప్పండి. ఈ రోజు ఏ రోజు? జూన్ నెల 12వ తారీఖు గురువారం. ఈరోజు ఓ మాట అనుకోండి, ప్రభా మళ్ళీ 2026 సంవత్సరం జూన్ నెల 12వ తారీఖు ఏ రోజు వస్తే ఆ రోజు మొత్తం మీద నాతో పాటు ఒక్క ఆత్మని ప్రభు అని అడగండి. ఎంతమంది? ఒక్క ఆత్మనిమ్మని అడగండి. దేశాలు, మండలాలు, జనాలు, భాషలు ఇవన్నీ వద్దు. ఎంతమంది కావాలి? ఒక్క ఆత్మనే కావాలి. అప్పుడు 2026 జూన్ 12కు ఒకవేళ మళ్ళీ నేను వచ్చాను అనుకోండి, 150 మంది ఎంతమంది అవుతారు అమ్మా? 300 మంది అవుతారు. ఈ 300 మంది కలిసి 2027 జూన్ 12వ తారీఖుకి మళ్ళీ ఒక్క ఆత్మని ప్రభు అని అడిగారు అనుకోండి, ఎంతమంది అవుతారు? 600 మంది అవుతారు. 600 మంది కలిసి జూన్ మళ్ళీ 2028 సంవత్సరం 12వ తారీఖున ఒక్క ఆత్మని ఈ సంవత్సరం అంతా అడగండి, ఒక్క ఆత్మని ఇవ్వండి ప్రభు అంటే ఎంతమంది అవుతారు? 1200 మంది అవుతారు. మళ్ళీ 2029 సంవత్సరంలో వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక్కళ్ళని అడిగితే ఎంతమంది అవుతారు? 24,000 మంది. ఎంతమంది? 100 మంది అవుతారండి. ఇలాగ 10 సంవత్సరాలు అడిగితే మొత్తం 10 సంవత్సరాల్లో అమలాపురం అంతా మారిపోతుంది. అవునండి కాదా? కానీ మనం రోజు పాఠమే పాడుతున్నాం కానీ ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఒక్క ఆత్మను అడగండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే చదువు సంధ్య లేని ముసలమ్మ ఎంతమందిని రక్షించిందండి? 400 మందిని రక్షించింది కదా. ఒక వేశ్య ఏమండి ఎంతమందిని రక్షించిందండి? 120 మందిని రక్షించింది కదా. 120 మందిని ఆకర్షించింది కదా. మరి మనం ఎంతమందిని ఆకర్షించగలుగుతున్నాం ఆలోచించండి. 400 మంది ఏడ్చారు. ఆ డాక్టర్మ్మ కూడా ఏడ్చి నిజంగా ఒక అద్భుతమైన రీతిలో ఒక పువ్వుల రథం లాంటి వ్యాన్ మీద ఆమె అంతిమయాత్ర జరిగింది. ఒక అద్భుతమైన రీతిలో భూస్థాపన కార్యక్రమం జరిగితే పాస్టర్ గారు ఏడ్చారంట, మామ నేను ఏదో సేవకుని అనుకున్నాను, ఒక 50 మంది 60 మందిని రక్షించాను, నాకంటే గొప్ప సేవకురాలు నువ్వే, ఎంతమందిని రక్షించావు? 400 మందిని రక్షించావని పాస్టర్ గారు ఏడ్చారంట. కాబట్టి నన్ను ఆకర్షించము, నేను వెళ్ళి లోకంలోనికి అనేకులను ఆకర్షించి నీ వద్దకి తీసుకొస్తాను. ఓ మాట చెప్తాను నేనండి. ఇప్పుడు ఆకర్షించే గుణం ఎవరెవరికి ఉందని చెప్పుకున్నాం? అయస్కాంతానికి ఉందని చెప్పుకున్నాం. అయస్కాంతం వేటిని ఆకర్షిస్తుంది? ఇనప ముక్కలను ఆకర్షిస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక 5 నిమిషాలు ఒక పినీసు అయస్కాంతానికి ఇలా రుద్ది తర్వాత అయస్కాంతాన్ని తీసుకెళ్ళి ఆ మేడ మీద గదిలో ఎక్కడో మంచం కింద దాచేసి ఆ పినీసుని పట్టుకొచ్చి ఇక్కడ ఇంకో పినీస్కి అతికించామనుకోండి, అతుక్కుంటుందా అతుక్కోదా? అది పినీస్ అయస్కాంతమా? పినీసే కదా. మరి ఎలా అతుక్కుంది? 5 నిమిషాలు ఇలా రుద్దేసరికి అయస్కాంత గుణం ఎవరిలోకి వచ్చింది? మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కానీ ఆకర్షించే గుణం మనకు వచ్చిందా? వచ్చిందండి? రాలేదు. అంటే మనదంతా ఇప్పుడు ఎలా ఉందంటే డొల్లతనం అంతే. పైకేదో గంభీరంగా కనపడుతున్నాం కానీ ప్రభు యొక్క ఆకర్షణ ఇంకా మనకు కలగలేదు. కలిగితే మనం ఏం చేద్దాం? లోకంలోకి వెళ్ళి ఇప్పటికే కొంతమందిని ఆకర్షించుందేమో. కాబట్టి ఆలోచిద్దాం ప్రియులారా. ఒక మాట చెప్పేస్తాను, చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఈ రహాబు అన్నట్టుగానే తాడిప్పేసి ఏం కట్టింది? ఆవిడ దారం కట్టింది. ఎవరెవరిని కాపాడాలనుకుందో అందరినీ తీసుకొచ్చేసింది, ఆ ఇంట్లో పెట్టింది. గదులుగా కట్టి వ్యభిచారం చేయించేది. గదులన్నీ పడగొట్టి ప్రార్థన హాల్ చేసేసింది ఆవిడ. రోజు కోటాలే, రోజు ప్రార్థనలే, రోజు వాక్యమే. అది ఎలా ఉందంటే ఇప్పుడు ఓ చిన్న పరలోకంలా ఉంది. ఎవరిల్లు? రహాబిల్లు. ఇంకో మాట చెప్తానేనండి. ఆమె ఇంటి ద్వారం పట్టణం లోపలికి ఉండేది, కిటికీ ఏమో పట్టణానికి వెలుపల ఉండేది. కిటికీ పెద్దదా, గుమ్మం పెద్దదా అమ్మా? కిటికీ పెద్దదా, గుమ్మం పెద్దదా? గుమ్మమే పెద్దది. ఒకప్పుడు గుమ్మాలో నిలబడి చూసేదంట, డబ్బున్న వాళ్ళు ఎవరు వస్తారా, ఎక్కువ డబ్బులు ఎవరు ఇస్తారా అని. ఇప్పుడు గుమ్మం తలుపులు మూసేసింది ఆవిడ, కిటికీ వైపు చూస్తుంది. అదేమో గుమ్మం విశాల మార్గం, కిటికీ ఏమో ఇరుకు మార్గం. ఇప్పుడు కిటికీ దగ్గర నిలబడి ఆ ఎర్రని తొగరదారం దగ్గర చూస్తూ
ఇశ్రాయేలీలు ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు విమోచిస్తారా అని ఇప్పుడు అటువైపు చూడడం ప్రారంభించి, అంటే విశాల మార్గాన్ని వదిలిపెట్టి ఏ మార్గంలోకి వచ్చింది ఆవిడ? ఇరుకు మార్గంలోకి వచ్చింది. అన్నట్టుగానే ఇశ్రాయేల్ రానే వచ్చారు, పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం ఆ పట్టణస్తులందరినీ ఖడ్గం చేత వాళ్ళందరూ కూడా అంతమొందించారు. కేవలం ఏ ఇల్లు మాత్రం మిగిలింది? రహాబు ఇల్లు మాత్రమే మిగిలింది. కొంతకాలానికే రహాబు కుటుంబం ఇశ్రాయేలీలతో కలవడం ప్రారంభించారు. ఆ తర్వాత మరి ఇశ్రాయేలీల్లో సల్మాను అనేటువంటి ఒక ఆయన రహాబును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళకి ఎవరు పుట్టారంటే బోయాజు పుట్టాడు. బోయాజ్ ఏమో రూతును పెళ్లి చేసుకుని రూతు ద్వారా ఒబేదును కంటే, ఒబేదేమో యెషయాను కంటే, యెషయా దావీదును కంటే, దావీదులో నుంచి రక్షకుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక వేశ్య మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చుకుంటే తండ్రి అయిన దేవుడు ఆమెను రక్షకుడు వంశావళిలోనికి చేర్చాడు. అంటే ఒక పాపి మారితే ఆ వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టడానికైనా దేవుడు ఇష్టపడే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి మారితే ఎక్కడ పెడతాడు ఆయన? ఎంత ఉన్నతమైన స్థానం ఇవ్వడానికైనా సరే ఇష్టపడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అందుకని మనం యథార్థంగా ఉండగలిగితే, పరిశుద్ధంగా ఉండగలిగితే, నీతిగా ఉండగలిగితే, భక్తిగా ఉండగలిగితే ఎంత ఉన్నతమైన స్థానాన్నైనా కూడా ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకిచ్చేటువంటి దేవుడు. ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎలా ఇస్తాడో నా జీవితంలో జరిగిన ఒక మాట చెప్తాను, వినండి. నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం విస్తారంగా దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. ఒకే వారంలో చాలా దూరాలు వచ్చేసినాయి. ఒకరోజేమో జంగారెడ్డిగూడెం, ఒకరోజేమో తాడేపల్లిగూడెం, ఒకరోజేమో కొయ్యలగూడెం, ఒకరోజేమో ఏలేశ్వరం. అసలు ఒకవైపు సంబంధం లేని డేట్స్ వచ్చేసినాయి. ఏదో అలా ఇచ్చేసాను. బండి మీదే తిరుగుతున్నాను. బండి మీద తిరుగుతూ ఉంటే 4 రోజులు తిరిగేసరికి నాకు ఇంకా ప్రాణం అలసిపోయింది. కాళ్ళు ఇంతలా వాసిపోయినాయి. ఒళ్ళంతా విపరీతంగా నొప్పులు వచ్చేస్తూ ఉంటే నేను ఇంకా ఆఖరిగా ఏలేశ్వరం దగ్గర గొంటువానిపాలెం అని అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. వెళ్ళేసరికి నిలబడ్డాను, కానీ నా కాళ్ళు నాకు సహకరించట్లే. నా కళ్ళు ఇలా మూతలడిపోతున్నాయి. ఏదో వాక్యం చెప్పేశాను, కానీ నాకైతే తృప్తి లేదు. చెప్పాను అనుకున్నాను, కానీ నాకు అర్థమైపోయింది, నాకు నడిపింపు లేదు, నాకు శరీరం సహకరించట్లేదని. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుస్తున్నాను. ప్రభువా, అందరూ అంటున్నారు కారు కొనుక్కోవచ్చు కదా అని. నేనేమంటున్నాను, అది అవసరమైతే ప్రభువే ఇస్తాడని చెప్తున్నాను. కానీ నువ్వేం చేయట్లేదు, నాకు కారు ఇవ్వట్లేదు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సంఘపరిచర్య ఇచ్చావు, సార్వత్రిక సంఘపరిచర్య కూడా ఇచ్చావు. ఇక నాకు కారు లేదు, నేను తిరగలేనంటే నాకు సార్వత్రిక సంఘపరిచర్య నువ్వు ఇవ్వలేనట్టే. ఏదో నా బడాయి కోసం నేను తిరుగుతున్నానేమో. ఒకవేళ నేను సార్వత్రిక సంఘానికి కూడా అవసరమైతే మరి మీరు ఇవ్వాలి కదా. మీరు ఇవ్వలేదంటే నేను ఇంకా సంఘపరిచర్య చేసుకుంటాను, ఎందుకంటే నా శరీరం సహకరించకపోతే నేను ఎలా చేయగలను అని ఏదో ఉడికిపోతానమో ఉద్రేకమో అన్నీ కలిపి కన్నీళ్ళు వచ్చేసినాయి. ఏయో 2 ముక్కలు దేవుడి దగ్గర అనేసుకుని ఇక నేను పడుకున్నాను. ఈ 4 రోజులుగా మరి మా ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారని, వారి మేనల్లుడు గారు కూడా పాస్టర్ గారే. ఆయన నాకు బాగా పరిచయం. ఆయన వయసు పెద్దదే, కానీ రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. ఆయన రోజు ఫోన్ చేస్తున్నారు నాకు. ఎక్కడున్నారంటే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, తాడేపల్లిగూడెం, ఏలేశ్వరం ఇవన్నీ చెప్తున్నాను. 5వ రోజున కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నారు అన్నారు. అయ్యగారు గొంటువానిపాలెంలో ఉన్నాను అయ్యగారు అన్న. ఇవన్నీ ఎలా తిరుగుతున్నారు అన్నారు. బండి మీదే తిరుగుతున్నాను అయ్యగారు అన్న. సరే అని ఫోన్ పెట్టేశారు. ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి వాట్సాప్ చూడండి ఒకసారి అన్నారు. చూశాను. కారు ఫొటోస్ పంపించారు. బాగుంది అయ్యగారు అన్నాను. బాగుందంటే మీకు నచ్చిందా అన్నారు. మీ కారు నాకెందుకండి, మీకు నచ్చాలి కానీ అన్నాను. అది నాకు కాదు మీకే అన్నారు. నాకెందుకండి బాబు, నాకు డ్రైవింగ్ రాదు. రెండోది నా దగ్గర డబ్బులు లేవు. మూడోది మరి మా అబ్బాయికి పెన్షన్ వస్తుంది. మరి మీరు ఆ కారు నేను కొనుక్కుంటే ఆడి పెన్షన్ ఆగిపోద్ది. ఇన్ని కారణాలు కాబట్టి నాకు కారు వద్దన్న.
కారు వద్దంటే అప్పుడు ఆయన అన్నారు, నేను ఆల్రెడీ కొనేసాను కారు, డబ్బులు కూడా మా బావగారిదే, డబ్బులు కూడా ఫోన్పే చేసాను అని కారు వచ్చి పట్టుకెళ్ళండి అన్న. నేను ఎలా పట్టుకెళ్ళాను, నాకు డ్రైవింగ్ రాదు కదా అన్నాను. ఫోన్లే నేను తెచ్చిస్తానండి అన్నారు. తెచ్చి ఇచ్చినా నాకు వద్దండి అన్నాను. ఏ అంటే మా అబ్బాయి పెన్షన్ పోద్దండి అన్నాను. అయితే మా అబ్బాయి పేరు నెట్టుకుంటాను అన్నారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా లోపాలు అన్నారు. ఇంకా మరి కారు ఆయన పేరుని పెట్టుకుని కారు తెచ్చి మన ఇంటికాడ పెట్టి ఇవన్నీ కారు డబ్బులు కూడా ఆయన ఇచ్చేస్తే ఇంకేం చెప్పను, ఇంకేం మాట్లాడాలి. కారు తెచ్చి ప్రార్థన చేసి మా ఇంటి దగ్గర పెట్టి 2,50,000 అండి కారు, స్విఫ్ట్ కారు మా ఇంటి దగ్గర పెట్టేసి 20 లీటర్ల డీజిల్ కొట్టించేసి మళ్ళీ అందులో ఆయన వాళ్ళ అబ్బాయి పేరుని పెట్టుకుని కారు నాకు అప్పగించి వెళ్ళిపోయారు. దేవుడికి మన మనసు తెలుసు. చెప్పండి, ఏం తెలుసు ఆయనకి? నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన దేవుడికి నీ అవసరాలు తీర్చడం తెలియదా? నువ్వు నలిగిపోతూ ఉంటే సంతోషిస్తాడు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా చాలా కాలం నుంచి అడుగుతున్నాను మరి ఇంకా ఇవ్వలేదేంటంటే, అప్పుడే నీకు ఇంకా అవసరం లేదేమో. అది అప్పుడే నీకు ఇంకా ఏం లేదు, అవసరం అయితే ఖచ్చితంగా ఇస్తాడు. మీరు అడుగుతున్నారు ఇవ్వలేదంటే ఇంకా దాని పని లేదు. దాని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏది అడుగుతున్నో అది మనకు ఆయన ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా మరి దేవుడు నాకు కారు ఇచ్చాడు. 3-4 సంవత్సరాలు ఆ కారు మీద దాదాపు చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుని వాక్యం చెప్పడానికి కృపించాడు. ఈ మధ్యనే రిపేర్ వచ్చిందని ఒక 10 రోజులు అయింది అమ్మేసి ఆ కారు. మళ్ళీ ఇంకో కారు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక రహాబు నీతిగా నిలబడి పాపాన్ని వదిలిపెట్టినందుకు ఎక్కడ చోటిచ్చాడు ఆవిడకి? యేసుక్రీస్తు వంశావళిలో చోటిచ్చాడు. నేనేమంటున్నానంటే, ఆవిడ బ్రతికిందా, లేకపోతే ఇశ్రాయేలీలో చేర్చబడిందా, లేకపోతే ఆవిడ ఇంకా మంచిగా ఇవన్నీ వద్దు. రక్షకుడు వంశావళిలో చేర్చబడ్డం కంటే ధన్యత ఏమని చెప్పండి? అదే భాగ్యం ఆవిడ జీవితానికి. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కదా. అంచేత ఈరోజు మనం కూడా నీతిగా నిలబడి భక్తిగా ఉండి పరిశుద్ధంగా ఉంటే మనల్ని కూడా ఆయన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకని ఇప్పుడు చెప్పండి, నన్ను ఆకర్షించుము, నేను వెళ్ళి అనేకులను ఆకర్షించి మేమందరం కలిసి పరిగెత్తుకుని నీ దగ్గరకు వస్తాం అని చెప్తాం. ఇంకా ఆకర్షించలేకపోతున్నాం అంటే మనమే సరిగా ఏం చేయబడలేదు, ఆకర్షించబడి. అంచేత అందరూ మోకాళ్ళు వేసి ఒక్క 10 నిమిషాలమ్మ ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒకవేళ మీరు మోకాళ్ళు వేయలేకపోతే దయచేసి లేచన నిలబడండి. మీ మోకాళ్ళు సహకరించిన వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని, అవునయ్యా ప్రియురాలు చెప్పినట్లుగా నన్ను ఆకర్షించండి ప్రభువా. నేను వెళ్ళి అనేకులను ఆకర్షించి మేమందరం కలిసి నీ వద్దకు పరిగెత్తుకొస్తాం అన్నట్లుగా ఒక రహాబు వేగులు వారిని చూసి వారిలో ఉన్న దైవత్వాన్ని బట్టి ఆకర్షించబడి ఆమె వెళ్ళి తన కుటుంబానికి తన మారిన జీవితాన్ని చూపించి ఒక 120 మందిని తన ఇంటికి తీసుకురాగలిగింది. ఈరోజు మనం అంత వేశ్య లాంటి వాళ్ళం కాదు. ఆ బఠానీలు అమ్ముకునే ముసలమ్మలాగా చదువు సంజా లేని వాళ్ళం కూడా కాదు. అయినా ఎందుకు మనం ఆకర్షించలేకపోతున్నాం? అయినా ఎందుకు మనం మన ప్రభువుని ఇతరులకు చూపించలేకపోతున్నాం? ఏదో బ్రతికేస్తున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం. ఈ మోడు లాంటి బ్రతుకు నాకు వద్దయ్యా. ఒక చెట్టే దాని నిండా ఆకులుంటే కొంతమందికి నేడుస్తుంది, ఫలాలు కాస్తే కొంతమందికి ఆకలి తీరుస్తుంది. ఆ కొమ్మల మీద ఆకాశ పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి. ఆ కొమ్మల కింద కొన్ని భూజంతువులు సేదతీరి నీడను పొందుకుంటాయి. ఆ చెట్టే అంత ఉపయోగంగా ఉంటే, అయ్యా నేను మోడు బారిపోయినానయ్యా, నేనెవ్వరికి ఆకర్షణగా లేనయ్యా, నేనెవ్వరికి మేలుగా లేనయ్యా. ఇన్నాళ్ళ నా భక్తి జీవితంలో నా భర్తనే మార్చుకోలేకపోయాను. ఇన్నాళ్ళ నా భక్తి జీవితంలో నా కన్న బిడ్డల్ని రక్షణలోకి నడిపించుకోలేకపోయాను. ఇన్నాళ్ళ నా భక్తి జీవితంలో నా వీధిలో ఎవ్వరికి నేను రక్షకుడిని పరిచయం చేయలేకపోయానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇలాంటి మోడు లాంటి జీవితం నాకు వద్దయ్యా.
ఆ బఠానీలు అమ్ముకునే ముసలమ్మే 400 మందిని రక్షించుకుంది కదా, ఒక వేశ్యే 120 మందిని రక్షించుకుంది కదా. ప్రభువా, నేను ఎవరిని రక్షించుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, దయచేసి నన్ను కూడా ఆకర్షించండి ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ చేద్దాం. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వ్రేళ్లతో నన్ను ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే అను. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. నీదు సన్నిధానమందు విశ్వాసముతో, నీదు సన్నిధానమందు విశ్వాసముతో మోకరించి ప్రార్థించిడి. పాత్రగా నన్ను చేయుము దేవా, మోకరించి ప్రార్థించిడి. పాత్రగా నన్ను చేయుము దేవా. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగా నీవు వాడుకునే పాత్రగాను, ఒక యోగ్యమైన పాత్రగా నీవు వాడుకునే పాత్రగాను. పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి నన్ను ప్రభువా నీ సారి మీద ఒక యోగ్యమైన పాత్రగా రూపొందించండి అయ్యా. నేను పనికొచ్చే పాత్రగా ఉండాలి, అనేకులను ఆకర్షించే పాత్రగా ఉండాలి, ప్రార్థించే పాత్రగా ఉండాలయ్యా అని చెప్తా ఉంటాను. పొరుగు దేశమందున ఫలించి కొమ్మగా వ్యాపించిన యోసేపుల చేయుము దేవా. పొరుగు దేశమందున ఫలించి కొమ్మగా
వ్యాపించిన యోసేపుల చేయుము దేవా. ఏ దేశమందున్న ఏ తావునందున్న ఏ దేశమందున్న ఏ తావునందున్న సువార్త సేవలో ఫలించిడి పాత్రగా నన్ను చేయుము దేవా. సువార్త సేవలో ఫలించిడి పాత్రగా నన్ను చేయుము దేవా. పరమ కుమ్మరి నీ సారెపైనున్నా చిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి నీ సారెపైనున్నా జిగటమంటినయ్యా నేను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా. ఒక యోగ్యమైన పాత్రగా నీవు వాడుకునే పాత్రగాను. ఒక యోగ్యమైన పాత్రగా నీవు వాడుగాను. ఒక యోగ్యమైన పాత్రగా నీవు వాడుకునే పరమ కుమ్మరి ఈ సారెపైనున్నా జిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి ఈ సారెపైనున్నా జిగటమంటినయ్యా నేను. పరమ కుమ్మరి ఈ సారెపైనున్నా జిగటమంటినయ్యా నేను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా. ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక ప్రార్థించే పాత్రగా